విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ క్రోధీనామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాల్ని పురస్కరించుకొని శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకము అన్న స్తోత్రం శంకర భగవత్పాదాచార్య స్వామి వారి చేత చేయబడిన దాని మీద మన శక్తి కొలది మనకు అర్థమైనంత వరకు మన బుద్ధిని పరదేవత ప్రచోదనం చేసినంత వరకు చెప్పుకుని సంతోషించి ఆమె పాదముల యందు భక్తిని పొంది ఉత్సవం చేసుకుంటే అది శోభాయమానంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఇవాల్టి నుంచి ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేయడం జరుగుతోంది. శంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమశివావతారం. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు. అందుచేత వారు సర్వజ్ఞులు. వారికి తెలియని శాస్త్రం కానీ వారికి తెలియని కళ కానీ లేదు. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటుంది వేదం. ఆయన సమస్త విద్యల అధిదేవత. అటువంటి శంకరుడే ఆదిశంకరులుగా వచ్చారు కాబట్టి వారికి తెలియని విషయం లేదు. అటువంటి శంకరాచార్యుల వారు శ్రీ శారదా అన్న పేరుతో పరబ్రహ్మాన్ని స్తోత్రం చేస్తున్నారు. నిజానికి పరబ్రహ్మమునకు ఒక రూపము ఉండదు, ఒక నామము ఉండదు. అలా నామము రూపమునకు కట్టుబడితే అది మాయ అయిపోతుంది. అలా నామరూపములకు కట్టుబడేది కాదు పరబ్రహ్మస్వరూపం. అది పరమ సత్యము, అది గొప్ప తత్వము. అటువంటి దానికి పేరు ఉండే అవకాశం లేదు. అయినా శంకరాచార్యుల వారు శారదా అని పిలుస్తున్నారు. శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఆయన భగవంతుని ఎన్ని పేర్లు పెట్టి మనం పిలుస్తామో ఆ పేర్లలో ఆయనకి చాలా ప్రీతిపాత్రమైన పేరు శారద. అంటే భగవంతుడిని అన్ని పేర్లు పెట్టి పిలవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి భగవంతుడికి ఒక పేరు ఉండదు, నామములు గౌణములు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటిస్తాడు. స్వభావసిద్ధంగా ఆయన నిర్గుణుడు, ఏ గుణములు లేనివాడు. ఒక్కొక్కసారి గుణావిష్కారం చేస్తాడు. ఎందుకు ఆ గుణావిష్కారం చేయడం అంటే తనని నమ్ముకున్న భక్తుల్ని ఉద్ధరించడం కోసం, అట్లాగే నన్ను నమ్ముకున్నవారు చెడిపోరు అన్న పూనిక భక్తుల యందు కల్పించడం కోసం, ధర్మ సంస్థాపన కోసం, అధర్మాన్ని పరిమార్చడం కోసం ఆయన గుణములను ఆవిష్కరించి ఒక రూపమును ధరించి వస్తాడు. లేకపోతే ఆయనకి రూపము ధరించవలసిన అవసరం లేదు. ఆ రూపమునందు ప్రకటించిన గుణమునకు అనుగుణంగా ఆయన ఒక నామమును పొందవలసిన అవసరము లేదు. కానీ ఆయనే అనేక పర్యాయములు చెప్తూ ఉంటాడు. నేను ఎందుకు అలా వస్తాను అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగమునందైనా నేను అవతరించాను అంటే దానికి ప్రధాన కారణం ధర్మాన్ని స్థాపించడమే. అప్పుడు స్త్రీగా వచ్చాడా,
పురుషుడిగా వచ్చాడా, ఇటువంటి మాటలకి అర్థం లేదు. ఆయన దేని కొరకు వచ్చినా ఆయన ప్రధాన ప్రయోజనం మాత్రం ధర్మాన్ని స్థాపించడం. అయితే శంకరాచార్యుల వారికి శారద అన్న నామం మీద ఎందుకంత ప్రీతి అంటే, మనుష్య జన్మకు మాత్రమే జ్ఞానము అన్న మాట అన్వయమవుతుంది. మిగిలిన ఏ ప్రాణులకు కూడా జ్ఞానము అన్న మాట అన్వయం అవ్వదు. జ్ఞానము అన్నది యథార్థమునకు ఒక శాస్త్రాన్ని చదువుకుంటే వచ్చే జ్ఞానం గురించి కాదు శంకరాచార్యులు వారు ప్రతిపాదిస్తున్నది. చదువుకోవడం కానీ గురుముఖత వినడం కానీ దేని కొరకు అంటే ఆచరించుట కొరకు. ఏది మీరు ఆచరించారో అదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఏది మీరు ఆచరించారో అన్నప్పుడు బుద్ధికి తోచినది ఆచరించినది ఉద్ధరణకు హేతువు కాదు. అది శాస్త్రము చేత ప్రతిపాదింపబడినదై ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. శాస్త్రము అంటే వేదము. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. రాజశాసనం ఎట్లా ఉంటుందో అట్లా మాట్లాడుతుంది కాబట్టి వేదమునకు శాస్త్రమని పేరు. శాస్త్రము చేత నువ్వు ఇది చెయ్యి అని చెప్పినదేదో అది ధర్మం, ఏది చెయ్యవద్దు అని చెప్పారో అది అధర్మం. చెయ్యి అని చెప్పిన దాన్ని ఆచరించడం ఆచారం, దాన్ని పూనికతో ఆచరించడం సదాచారం. అదేం ఆచారం అని తిరస్కరించడం అనాచారం. అసలు నేనెందుకు ఆచరించాలని వదిలిపెట్టేయడం దురాచారం, దానికి వ్యతిరేకంగా ఆచరించడం. అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ఆచరణ మీద ఆధారపడుతుంది. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. అందుకే ఆచరింపనిది ధర్మము కాదు, ఏది ఆచరించాలో అది వేదము చేత చెప్పబడుతుంది. అటువంటి వేదము వాగ్రూపంలో ఉంటుంది. అంటే వేదము భగవంతుని యొక్క వాణి, ఆ వాణి తదనంతరము గురువాణిగా వస్తుంది. అంటే ఆ భగవంతుని యొక్క వాణి విన్నవారెవరో ఆ గురువులు, ఆ ఋషులు తమ కంఠము ద్వారా లోకానికి అందించారు. అందుకని వాణి అంటే సరస్వతి ప్రవాహం ఒకరి నుంచి ఒకరికి వెడుతూ ఉంటుంది. వాణి, సరస్వతి, శారద, గీర్వాణి, అంబ ఇవన్నీ పర్యాయ పదాలే. ఇందులో ఈ ప్రత్యేకమైనటువంటి శారద అన్న నామం శంకరాచార్యుల వారికి అంత ప్రీతిపాత్రం కావడానికి కారణం, శారద అన్న 3 అక్షరాల్ని షాని సా చేసి పలికేటటువంటి ఆచారం ఉత్తర భారతదేశంలో కనపడుతుంది. శారదని సారద అంటారు వాళ్ళు. ఏది సారము అంటే జ్ఞానము సారము. ఆ జ్ఞానము కేవలము నేను చదువుకున్నానండి అది వచ్చేది కాదు, నేను విన్నానండి వచ్చేది కాదు. అది ఎందువలన వస్తుంది అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది. అది అనుభూతి. జ్ఞానము కేవలము బుద్ధి యందు తెలుసుకున్న దాని గురించి కాదు శంకరాచార్యులు వారు చెప్తున్నది. ఇది బల్ల, ఇది దండ, ఇది ఉత్తరీయం అని తెలుసుకున్నది కాదు జ్ఞానం అంటే. అనుభవములోనికి వచ్చి ఇక చెప్పడానికి మాటల చేత సాధ్యము కానిదేదో దానిని జ్ఞానమని పిలుస్తారు వేదాంతమునందు. అంటే మీరు ఒకటి తెలుసుకున్నది మాట చేత చెప్తారు. ఇది తలుపులు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, అక్కడ తలుపులు ఉన్నాయండి అంటాను. కానీ ఆత్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి, అనుభవంలోకి వచ్చిన ఆత్మ గురించి చెప్పడానికి వాక్కులు సరిపోవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక వాక్కు కానీ మనసు కానీ ఆత్మని పట్టుకోలేదు, ఆత్మని వర్ణించడానికి అవి సరిపోవు. అది భగవంతుడే ఆత్మ, పర్యాయ పదాలు అవి. కాబట్టి అటువంటి జ్ఞానము కలుగుట అంటే ఆత్మ అనుభవములోనికి వచ్చుట, ఆత్మానుభూతిని పొందుట. అది సమస్త తత్వసారము. అది దేని చేత లభిస్తుంది అంటే ఆచరణ చేత లభిస్తుంది. మీరు ఆచరిస్తే ధర్మాన్ని, దాని చేత ఈశ్వరుడు ప్రీతి పొందాలి. ఇవ్వవలసిన వాడెవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ప్రీతి పొందితే జ్ఞానము కలుగుతుంది. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఎప్పుడో అని అనుకోకు, అచిరేణాధిగచ్చతి, చాలా తొందరలో పొందుతావు నీకు ఆ నమ్మకం ఉంటే. ఎప్పుడు శ్రద్ధావాన్, ముందుండవలసినది శ్రద్ధ. ఏమిటి శ్రద్ధ?
అంటే గురువుగారు చెప్తున్నది సత్యం, శాస్త్రము చేత పడుతున్నది సత్యం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే. ముందు అసలు శాస్త్రము చేత గురువు చేత చెప్పబడినది సత్యము అన్న నమ్మకము కలగాలి. కలిగితే అప్పుడు తత్పరః దానియందే అత్తత్ పరబ్రహ్మమునందు నిష్ట కలిగిన వాడై సంయతేంద్రియః ఇంద్రియములను నిగ్రహించి కేవలము శాస్త్రప్రోక్త కర్మల యందు ప్రవర్తించిన వాడెవరున్నాడో అటువంటి వాడికి జ్ఞానము ఈశ్వరుని చేత కటాక్షింపబడుతుంది. అంటే నేను చదివేసుకున్నాను కాబట్టి నాకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసిందండి అనడానికి ఎక్కడా అటువంటి సిద్ధాంతాలు లేవు. అది తెలుసుకుంటే నాకు అనుభవం, చదువుకుంటే వచ్చేసిందండి, నేను వింటే వచ్చేసిందండి, అది సాధ్యం కాదు. అది దేని వలన వస్తుంది అంటే కేవలము ఈశ్వర కృప చేత వస్తుంది. ఈశ్వర కృప చేని చేత కలుగుతుంది, భక్తి చేత కలుగుతుంది. భక్తికి విస్తారమైనటువంటి నిర్వచనం ఏమిటి? ఆచరణ. భక్తికి సంకుచితార్థ ప్రతిపాదన చేయవలసి ఉంటే ఏదో ఒక రోజు మొత్తం మీద ఓ పావుగంట సేపు పూజామందిరంలో కూర్చున్నది భక్తి అని కాదు. ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట. అప్పుడు మీరు ఉన్నంతకాలము భక్తితో ఆచరించినదే, దానికి ఆయన ప్రీతి పొందుతాడు. ఆయన ప్రీతి పొందితే ఏది సారమో దాన్ని ఇస్తాడు. ఏది సారము? ఆత్మజ్ఞానము సారము, తత్వసారము జ్ఞానము, అనుభూతి జ్ఞానము. అటువంటి అనుభూతిని అద్వైతానుభూతి అంటారు. అందుకే ఇన్ని లేవు ఉన్నదొక్కటే అన్నది అనుభూతిగా మారుతుంది. అలా అనుభూతిగా మారేటట్టు చెయ్యగలిగిన వాడు పరబ్రహ్మం ఒక్కడే. అదే మాయపోయింది అన్నమాటకు అర్థం. అప్పుడు ఆ సారమును అనుగ్రహించాడు అని గుర్తు. ఆ సారమును అనుగ్రహించేటటువంటి పరబ్రహ్మం యొక్క రూపము ఒక పేరు చేత పిలవబడితే శారద. ద అంటే ఇచ్చుట, సారద సారమును ఇచ్చునది. సహజంగా శంకర భగవత్పాదులు జ్ఞానమార్గావలంబకులు. ఆయనకి జ్ఞానమార్గం పట్ల విశేషమైనటువంటి అనురక్తి. నిజానికి అదే సత్యం. కాబట్టి ఆయన అవతారం వచ్చిందే దాన్ని ప్రతిపాదన చేయడానికి. అందుకే ఆయన ఎక్కడ భక్తి మార్గాన్ని నిరసించలేదు. కేవలం అది తెలుసుకోవడానికి ఉట్టిని కూర్చోండి చాలు వచ్చేస్తుందని ఆయన ఇప్పుడు చెప్పలా. ఆయన కర్మలు చేయండి, భక్తితో ఉండండి, దేవాలయాలకు వెళ్ళండి, లేకపోతే చక్రప్రతిష్ఠలు ఎందుకు చేశారు, కుంభాభిషేకాలు ఎందుకు చేశారు, అన్ని స్తోత్రాలు ఎందుకు ఇచ్చారు. ఆయన ఇచ్చారు అంటే అంత గొప్పగా మహానుభావుడు జగద్గురువై అన్ని భూమికలలో ఉన్న వారిని ఉద్ధరించడానికి ప్రతిపాదన చేశారు. ఆయనకి చిట్ట చివరి ప్రయోజనమైన ఆ సారమును పొందడం మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం. దానికి ఎక్కడో ప్రారంభం కావాలి. ఎక్కడో ప్రారంభం కావాలి అంటే అసలు భగవంతుని వైపుకి తిరగడం దగ్గర ప్రారంభం కావాలి. అలా తిరగడానికి అవకాశం ఉన్నది ఈ శరీరంలో ఉంటేనే, ఇతర శరీరాల్లో సాధ్యం కాదు. ఎక్కడో ఎప్పుడో మినహాయింపులు ఉంటాయి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమునర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంసేవాసక్తియే కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర లాంటివి అరుదుగా కనపడతాయి. కానీ సాధన అన్నది మనుష్యుని వైపు నుంచి వెడుతుంది. కాబట్టి శంకరాచార్యుల వారికి శారద అన్న నామం మీద ఒక ప్రత్యేకమైన అనురక్తి. అదేదో పేరు బాగుందని కాదు, ఆ పేరు వెనక ఉన్నటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇష్టపడతారు అని. అయితే శంకరాచార్యుల వారికి ఈ పేరు ఇష్టమని మీకు ఎలా తెలుసండి? అలా ఎక్కడుంది? ఎక్కడైనా చెప్పబడిందా? శంకరాచార్యుల వారు చెప్పారా నాకు శారద అన్న పేరు ఇష్టమని? అంటే నాకు ఇష్టమైనదేదో అది నాకు స్మరణలోకి వస్తూ ఉంటుంది. నాకు ఇష్టమైనదేదో ఆ పేరు నేను పెట్టుకుంటూ ఉంటాను. అనేక చోట్ల ఇంటికి పెట్టుకుంటాను, మా అమ్మాయికి పెట్టుకుంటాను, నా మనవరాలికి పెట్టుకుంటాను. ఆ పేరు తరచుగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను. శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పీఠాల్లో ద్వారకా పీఠానికి ఆయన శారదాపీఠము అని పేరు పెట్టారు. శృంగేరిలో శారదాపీఠము అని ఉంచారు. కాంచీపురంలో కామకోటి పీఠము కానీ శారదా మఠము
దానికి శారదామఠం అని పేరు. శారద అంటే ఇన్ని మాటలు ఆయన శారద అన్న పేరుని అన్వయం చేశారు. ఆయనకి ఆ శారద అన్న పేరు స్పష్టంగా పలకడానికి కూడా ఆయన కొద్దిగా తటపటాయిస్తారు, అంత గౌరవం ఆయనకి. అనడానికి కొన్ని ఉదాహరణలు కనపడతాయి. బాలా త్రిపుర సుందరి, లలితా పరాభట్టారిక, మీనాక్షి, శారద ఇవి చెప్పేటప్పుడు ఆయన చాలా గౌరవ ప్రకటనం చేస్తారు. వాటిని తిన్నగా అనరు, మీనాక్షి అనేరు. ఎందుకంటే ఆయనకు ఆ మీనాక్షి అన్న తత్వం మీద అంత గౌరవం, అంత గౌరవం. కాబట్టి అసలు ఆ పేరు అనడానికి పెట్టి పుట్టాలని ఆయన నమ్మకం. అది చెప్పడానికి ఆయన ఏం చేస్తుంటారంటే మీనాక్షి అనకుండా మీనాక్షి తత్వ ప్రతిపాదన చేస్తూ శ్లోకం చేస్తారు. మిగిలినవి కొన్నింటికి తిన్నగా పేరు ఉపయోగిస్తారు, కొన్నింటికి ఉపయోగించారు. అందుకే సౌందర్యలహరిలో శారద అనకుండా శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అని శ్లోకం చేశారు. ఇక్కడ శారద భుజంగ ప్రయాతాష్టకం అన్న పేరుతో చేశారు. భుజంగ ప్రయాతము అన్న మాటకు అర్థం ఏమిటంటే పాము పాకుట అని. ఒక్కొక్క ఛందస్సుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. శార్దూల విక్రీడితము అని ఒక ఛందస్సు. ఆ ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకాన్ని చదువుతుంటే పులిపిల్ల గంతులేసి ఆడుకుంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి దానికి శార్దూల విక్రీడితం అని పేరు. అట్లాగే దీనికి భుజంగ ప్రయాతము అని పేరు. భుజంగ ప్రయాతము అంటే పాము పాకినప్పుడు వచ్చే చప్పుడు. అయితే పాము పాకినప్పుడు చప్పుడు ఎక్కడ వస్తుందండి? వినపడుతుందా ఎవరికైనా? అంటే ఎండుటాకుల మీద పాకినప్పుడు, ఏదో ఎండిపోయిన కర్రలు ఆకులు పడేసి ఉన్నాయనుకోండి, వాటిలో పాము పాకుతోందనుకోండి ఎండుటాకుల మీద, అప్పుడు చప్పుడు వస్తుంది. అది పాకినప్పుడు వంకరగా వెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి శబ్దం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ శబ్దాన్ని అనుకరిస్తూ చేస్తారు. అలా చేసినటువంటి ఛందస్సు చాలా చాలా గొప్పది, కష్టం కూడా. అందరూ చేయగలిగినటువంటి ఛందస్సులు కావవి. సౌందర్యలహరి శిఖరిణీ వృత్తంలో చేశారు శంకరాచార్యులు వారు. ఇది భుజంగ ప్రయాతాష్టకము అన్నారు. అష్టకము అంటే 8 శ్లోకాలు చెప్తున్నాను అని. ఈ 8 శ్లోకాలు చెప్పినప్పుడు నేను పాము పాకితే ఎండుటాకుల మీద ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి ఛందస్సుతో చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏమిటంటే భుజంగం అంటే పామే. కానీ ఈ పాముకో లక్షణం ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే యజ్ఞోపవీతం భగవంతుడికి పాము ఉంటుంది. మనం సాధారణంగా అందరూ వేసుకునే యజ్ఞోపవీతం ఈశ్వరుడికి వేస్తాం. కానీ మీరు గమనిస్తే భగవంతుడికి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, భగవంతుడు వేసుకునే యజ్ఞోపవీతం పాము, నాగయజ్ఞోపవీతం అంటారు. ఎందుకు నాగయజ్ఞోపవీతం వేసుకుని ఉంటాడు అంటే ఊర్ధ్వముఖ చలనం చేసే సర్పముగా అది కీర్తింపబడుతుంది. అధోముఖ చలనం చేసేటటువంటి సర్పము అంటే తేజస్సు క్షయమైపోవడం. భోగమునందు తేజస్సు క్షయమైపోయి అది ఓజోశక్తిగా, జ్ఞాపక శక్తిగా, వైఖరి వాక్కుగా మారకుండా నశించిపోతూ ఉంటే భోగమునందు దాన్ని కేవలముగా అధోముఖంగా కన్నంలోకి వెళ్ళిపోతున్న పాము. ఊర్ధ్వముఖంగా పైకి లేచి ఎక్కేటటువంటిది కుండలిని. అది సహస్రారమునకు చేరి అక్కడి నుంచి సహస్రారాన్ని భేదించి యోగి యొక్క నాడీమండలం అంతా తడిసిపోయేటట్టుగా అమృతాన్ని కురిపిస్తుంది. భుజంగ ప్రయాత అష్టకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిన్ను ఊర్ధ్వముఖ చలనము చేయించగలిగినది. నీకు తెలిసో తెలియకో నువ్వు ప్రతిరోజు ఇది చదువుకుంటే మనుష్య జన్మ ఎత్తి ఏ భక్తి వైపుకి తిరగడంలో వైక్లభ్యం కలిగిందో దాన్ని పరిహరించి భగవంతుని వైపుకి తిప్పి సశాస్త్రీయమైన ప్రవర్తనను కల్పించగలిగినది. కేవలము తిరిగి ప్రయోజనం ఏమిటి? వెళ్ళవలసిన దారిలో వెళ్లకుండా దారి తప్పి ప్రవర్తించాడనుకోండి, ప్రయోజనం సిద్ధించదు. వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళేటట్టు చేయగలిగినది. కాబట్టి శారదా భుజంగ ప్రయాతాష్టకము అని దీనికి పేరు పెట్టారు. భుజంగ వృత్తంలో చాలా చేశారు శంకరాచార్యుల వారు. సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ ఛందస్సుకుండే ప్రత్యేకత ఏమిటంటే పాదంలో 12 అక్షరాలు ఉంటాయి.
ఇది 12 అక్షరాలతోనూ చదువుతారు. కానీ 6 అక్షరాల దగ్గర విడదీస్తూ చదువుతున్నప్పుడు కూడా అర్థం చాలా గొప్పగా వస్తూ ఉంటుంది. అర్థానికి భంగపాటు కలగదు. 2 చాలా అందగిస్తూ ఉంటుంది కూడా. ఏదో మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవ బాలం భజే లోకపాలం యదాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా తదైవాపద సన్నిధౌ సేవతామ్మి ఇతి ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం సదాధ్యాయతే హృత్సరోజే గుహంతం. సుబ్రహ్మణ్య భుజంగంలో చేశారు. ఆ భుజంగానికి ఉండేటటువంటి గొప్పతనం. ఈ భుజంగం అంటే పాము శివకేశవుల ఇద్దరి చేత కూడా ఆదరింపబడుతూ ఉంటుంది. దీనికి ఇదో విచిత్రం. ఎందుకనంటే దాన్ని ఎత్తి మెడలో వేసుకున్నాడు శంకరుడు. వాసుకిని శంకరాభరణం నాగాభరణాన్ని ధరించాడు. విష్ణువు ఆదిశేషుడి మీద పడుకున్నాడు. ఆదిశేషుడు వాసుకి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరిని శివకేశవులు ఇద్దరూ ఆదరించారు. కాబట్టి భుజంగం ఇద్దరి అనుగ్రహాన్ని కురిపించగలిగినది. భేదభావం లేకుండా చేసేది, ఇద్దరి చేత ఆదరింపబడినది, ఇద్దరికీ భూషణమైనది, ఇద్దరికీ సేవ చేసేది ఏది అంటే భుజంగమే. నిజానికి మనందరం పాము అంటే అమ్మో అంటాం. కానీ నిజానికి భుజంగం ఏం చేసిందంటే శివకేశవులు ఇద్దరి చేత సమానముగా ఆదరింపబడినది. అందుకే పూర్వం నాగభూషణం అన్న పేరు ఎక్కువ పెట్టుకునేవారు. నాగభూషణం అని పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అది శంకరుడి మెడలో ఉన్నటువంటి వాసుకి. నాగభూషణం ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు పెట్టుకునేటటువంటి అందే, ఆయన పడుకునే తల్పం ఆదిశేషుడు. కాబట్టి అటువంటి భుజంగ ప్రయాతాష్టకం ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత ఏ ప్రధాన ప్రయోజనము మనుష్య జన్మయందు పొందాలో అది ఈ జన్మలో కాకపోయినా ఏమో ఈ జన్మలో అయినా వచ్చే జన్మలోనైనా నువ్వు దగ్గర పడడానికి అసలు మొట్టమొదట ఏది నీ చేతిలో ఉంటే నిన్ను సక్రమంగా నడిపిస్తుందో అందుకొరకు ఆ మూర్తి వచ్చిందో, ఆ రూపంతో పరబ్రహ్మం వచ్చిందో దాని స్తుతి పాఠాన్ని అందిస్తున్నాను. ఇది శంకరుల కొరకు కాదు, నిజానికి మన కొరకు. వారు జగద్గురువులు. వారికి నిజానికి అష్టకాలవి చేయవలసిన అవసరం ఏం లేదు. ఇవి శంకరాచార్యులు వారు ఎందుకు చేస్తారంటే అసలు ఈ తత్వం అన్నది ముందు తెలిస్తే తప్ప ఎలా ప్రారంభం చెయ్యాలి, తప్పటడుగులు పడకుండా ఎలా నడవాలన్న దాని మీద నిశ్చితాభిప్రాయం కలగదు. అటువంటి నిశ్చితాభిప్రాయం కలగాలి అంటే ఇటువంటి అష్టకాన్ని చదువుకోవడం మొదలు పెడితే పరబ్రహ్మము యొక్క స్తుతి యందు నీకు తెలియకుండానే నీ నడవడి దిద్దబడుతుంది. అసలు నేను ఇలా ఉపాసన చెయ్యాలి, నేను ఇలా అనుష్ఠానం చెయ్యాలి అని అర్థం అవుతుంది. అది అర్థం కానంతసేపు, ఆ భక్తి లేనంతసేపు, ఆచరణ లేనంతసేపు ఉపయోగం తక్కువ. అప్పుడు మనకి నిత్యతిథి నైమిత్తిక తిథి, నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని ఋషులు పెట్టడం వెనక ప్రయోజనం ఏమిటి? నేను ఏమీ ఆచరించనండి, ఆచరణ అక్కర్లేదు అన్నారు అనుకోండి మీరు. అప్పుడు మరి దేనికి పెట్టినట్టు ఋషులు నిత్యకర్మ నైమిత్తిక కర్మ? ఎప్పుడు వదిలేయాలి? జ్ఞానివైతే వదిలేయాలి. నువ్వు జ్ఞానివైతే వదిలేయవు. నువ్వు జ్ఞానివైతే నీకు తెలియకుండా నీకు దాంతో సంబంధం ఉండదు తప్ప జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు వదిలేరేమో, కానీ మనమెవరం జ్ఞానులం అనుకున్నవన్నీ మానేయడానికి? మనం అవి అట్లాంటి పనులు చేయకూడదు. అప్పుడు మనుష్య జన్మ ప్రయోజనమే పోతుంది. పైగా నేను ముందే చెప్పే కదా, అది దురాచారం అవుతుంది, అనాచారం అవుతుంది. అందుకని సదాచారము కావాలి అంటే ఎట్లా విధింపబడిందో అట్లా చెయ్యాలి. శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే ఆయన ఈ స్తోత్రాలు చేసేటప్పుడు పైకి స్తుతి పాఠంలా ఉంటుంది. మీకు అందులో ఆచరణ సంబంధమైన విషయం దగ్గర నుంచి జ్ఞాన సంబంధమైన విషయం వరకు అన్నిటినీ అందించేస్తూ ఉంటారు. మనం మునగగలగాలంతే, మనం తవ్వుకోగలగాలంతే, తెచ్చుకోగలగాలంతే. అందులో దొరకనివేమి ఉండవు, అన్నీ అందులోనే ఉంటాయి. అట్లా వారు ఇవ్వగలరు. ఎందుకనంటే అది శివావతారం కాబట్టి.
శారద అంటే తెల్లనిది, శరత్కాలమునందు పూజింపబడుతుంది. శరత్కాలంలో ఉండే చంద్రుడు తెల్లటి బింబం ఉంటుంది. శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. ఈ తెలుపుకో లక్షణం ఉంది, వెలవెలపోయే తెలుపు కాదు అది. ఆ తెల్లదనంలో చల్లదనం, నల్లదనంలో చల్లదనం, ఈ రెండు విచిత్రం. నల్లదనంలో చల్లదనం నారాయణుడిది. అందుకని ఆయన్ని గురించి ఎక్కడ చెప్పినా మేఘశ్యామ్, మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు అని ఆయన మేఘం ఎలా ఉంటుందో అలా ఉండి అటువంటి చల్లతనంతో ఉంటాడు. శంకరుడు తెల్లగా ఉండి చల్లతనాన్ని ఇస్తాడు. విష్ణువు నల్లగా ఉంటాడు, విష్ణువు చెల్లెలు నారాయణి నల్లగా ఉంటుంది. ఇద్దరూ లోకాన్ని అనుగ్రహిస్తారు, చల్లదనం. శివుడు తెల్లగా ఉండి చంద్రవంకని ధరించి లోకానికి చల్లదనం ఇస్తాడు. ఆయన చెల్లెలు శారద తెల్లగా ఉండి చంద్రవంక పెట్టుకుని ఆయనలాగే జుత్తు కొప్పు వేసుకున్నా కూడా ఇలా భుజాల మించి వేలాడుతూ ఉండి శివుడు ఎలా ఉంటాడో చెల్లి అలాగే ఉంటుంది. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పే మాట. అందుకని ఆయన జ్ఞానప్రదాత, ఆవిడ జ్ఞానప్రదాత. అందుకని శారదాస్వరూపం ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయన ఎలా ఉంటారో శివుడు అట్లా ఉంటుంది. సరస్వతీ స్వరూపం కూడా. ఇద్దరూ తెల్లగా ఉంటారు. ఉండడం కాదు, విచిత్రం ఏంటంటే ఆరాధన కూడా శరత్కాలమునందే విశేషంగా జరుగుతుంది. విశేషంగా శరత్కాలంలో జరుగుతుంది కాబట్టి శరత్కాలంలో ఉండే చంద్రబింబం ఎంత తెల్లగా ఎంత చల్లగా, పరిణిత చంద్రుడు అంటారు, రాకాబింబం అంటారు. అంటే ఇంకా అంతకన్నా గొప్ప బింబం రాదు. అది కార్తీక పౌర్ణమి నాడు వస్తుంది. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ 2 మాసాల్లో పౌర్ణమి నాడు వచ్చే బింబాలు, అందులో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాటి బింబం మరీ గొప్పది. ఆ బింబాలు ఎలా ఉంటాయో అట్లా ఉంటుంది. అంటే అంత ప్రసన్నత్వంతో ఉంటుంది. శంకరాచార్యులు వారు ఏదైనా స్తోత్రాన్ని ప్రారంభం చేస్తే అందులో ఏదో విశేషం ఉంటుంది. అన్ని స్తోత్రాల్ని మోసపోసినట్టు గుదిగుచ్చినట్టు ఒకే విధంగా ఆయన చేయరు. ఒక స్తోత్రాన్ని ప్రారంభించడం కానీ ఆ స్తోత్రాన్ని ముగించడం కానీ ఏదో అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప భావన, ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప సిద్ధాంతంతో చేస్తారు ఆయన. ఇందులో మొట్టమొదటి శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే అసలు మీరు ఆశ్రయించడం గురించి ప్రతిపాదన చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా లోకంలో ఏముంటుందంటే ఆశ్రయించుట అని ఒక మాట ఉంటుంది. నాకో పని కావాలి, ఆ పని చేసి పెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయన సమర్థత కలిగినవాడు. నాకు ఆకలి ఉంది, అన్నం పెట్టగలిగినవాడు. నాకు దాహం ఉంది, ఆయన నీళ్ళు ఇవ్వగలిగినవాడు. నాకు నేర్చుకోవాలనుంది, ఆయన చెప్పగలిగినవాడు. నాకు వినాలనుంది, ఆయన పాడగలిగినవాడు. సరిపోతుందా? సరిపోదు. ఆయన అన్నం పెట్టాలనుకుంటున్నాడు, అన్నం పెట్టించుకు తినేవాడు లేడు, ప్రయోజన సిద్ధి లేదు. ఆయన చలివేంద్రం పెట్టాడు, వెళ్ళి నీళ్లు తాగేవాడు లేడు. నీళ్లు కావాలని దాహార్తితో ఉన్నవాడు ఉండాలి. ఈయనకి నీళ్ళు ఇవ్వడం నా జన్మ సార్థక్యం అని చెప్పి ఇవ్వగలిగిన వాడు ఉండాలి. అప్పుడు ప్రయోజన సిద్ధి. ఉండడం ఒకటే ప్రయోజనం కాదు, పెట్టగలిగిన మనసు ఉండడం ప్రధానం. అప్పుడే ఆశ్రయం ఉంటుంది. మీరు ఆశ్రయించుట ఎప్పుడు వెళ్తారు? ఏమంటే ఆయన చేయగలడు కానీ అనవసరం మీరు వెళ్ళడం, అవమానపడతారు. ఆయన ఏం చేయడు. ఒక ముతక మాట ఒకటి అంటూ ఉంటారు లోకంలో, ఆయన జ్వరం కూడా ఎవరికి ఎరువు ఇవ్వడండి అంటారు. అంటే జ్వరం ఇస్తే ఏమైంది అంటే నా జ్వరం నీకెందుకు ఇవ్వాలంటాడు. అంతగా ఆయన తాదాత్మ్యత చెంది ఉంటాడు నేను నాదితోటి. అప్పుడు ప్రయోజనం ఏమిటి? మీరు అసలు ఆశ్రయించడానికి రూపము అనుకూల్యతను పొంది ఉండాలి. మీరు చూడగానే అబ్బా అనిపించాలి, మీకు చాలా తొందరగా వెళ్ళి పట్టుకోవాలనిపించాలి. చాలా తొందరగా వెళ్ళి పట్టుకోవాలి అంటే రూపము అని నేను ఒక మాట వాడాను అనుకోండి, ఆ రూపము అన్న మాటకు పరిమితులు ఉన్నాయి. నాకు ఏ రూపము నచ్చుతుందో ఆ రూపము మీకు నచ్చుతుందన్న నమ్మకం ఏం లేదు. నేను ఒకరిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారో అని నాకు అనిపించవచ్చు, మీకు ఎలా నచ్చింది ఆయనకి అని మీకు అనిపించవచ్చు. అప్పుడు దానికి
అసలు నిర్వచనం ఎక్కడుంది అంటే లోకంలో ఎవరైనా ఇష్టపడేది, ఎవరికి ఈ కారణం చేత నేను ఈమెను ఇష్టపడను అని అనలేనిది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మ అన్న మాటకి అందం కాదు, అమ్మ అన్న మాట సౌందర్యం. సౌందర్యం అంటే అందం కాదు. సౌందర్యము అంటే సౌందర్య లహరి అంటారు కదా శంకరాచార్యుల వారు. సౌందర్యము అంటే రాశీభూతమైన ప్రేమ. దానికి అమ్మ కన్నా ఉదాహరణకి చెప్పడానికి లోకంలో లేదు. మాతృశబ్దం ఎప్పుడైనా వేశారు అంటే ఇంకా అంతకన్నా గొప్పది లేదు అని. అందుకని మాతృశబ్దాన్ని అన్నింటికీ వేయరు. గోమాత అంటారు, అంతేగాని వ్యాఘ్రమాత, మార్జాలమాత, శునకమాత అనరు. గోవుకి వేస్తారు గోమాత అంటే. మాతృశబ్దం వేశారు అంటే నమస్కార యోగ్యురాలు, ప్రదక్షిణ యోగ్యురాలు, పూజకి యోగ్యురాలు, నీ ఆత్మని ఉద్ధరించగలదు, నువ్వు సేవించవలసిన ప్రాణి అని గుర్తు. మాతృశబ్దం వేస్తారు. మాతృశబ్దం వేశారు అంటే సౌందర్య నిధి అని గుర్తు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ నుండి ఏమి కోరదు, నిన్ను ఉద్ధరిస్తుంది. దేనికి అంటే అది ఆమె స్వభావము కనుక, నువ్వేదో చేస్తావని కాదు, అది ఆమె స్వభావము. ఏమిటి ఆవిడ స్వభావం? మాతృత్వం ఆమె స్వభావము. ఇది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. ఒక స్తుతి పాఠాన్ని, ఒక స్తోత్రాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆయన అందులో ఉపాసనా రహస్యాలు చెప్తారు, మనిషి ఉద్ధరణ చెప్తారు, ఆశ్రయం నేను ఎందుకు పొందాలి ఆ భగవత్ స్వరూపాన్ని అన్న దాని మీద మమకారం కలిగిస్తారు. అప్పుడు మీకు ఎందుకు ఇది చెయ్యాలి అన్న దాని మీద ఒక స్పష్టత కలుగుతుంది, దాన్ని చెప్తారు. అందుకే చూడండి, మాతృశబ్దంతో మొదలెట్టారు. మాతృశబ్దానికి మాతృకా చిహ్నము గుర్తు. మాతృకా చిహ్నం అంటే లోకంలో కన్నవారు ఉండొచ్చు, కన్నవారు ఎంత గొప్పవారో పెంచినవారు అంతకన్నా గొప్పవారు అంటారు. లోకంలో మాట ఉంటుంటుంది, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదండి అంటూ ఉంటారు. ఒక్కొక్కచో దురదృష్టవశాత్తు బిడ్డకి జన్మనిచ్చి ఆ తల్లి వెళ్ళిపోతుంటుంది. ఆ తల్లి శరీరం చాలించేస్తుంది. చాలించేస్తే వేరొకరెవరో ఆ బిడ్డని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. నిజానికి జన్మనిచ్చిన తల్లి కన్నా పెంచి పోషించిన తల్లి ఉందే, ఆవిడ ప్రేమ మిక్కుటంగా ఉంటుంది. అలా పోషించగలగడం కూడా చిత్రం ఏమిటంటే పురుషుడికి సాధ్యం కాదు. ఇది పురుష ప్రాణి చేయలేడు. ఆమె ఎవరో కంది నేను పోషిస్తానని పురుషుడు అనలేడు. ఆ పోషణ శక్తి ఎవరికి ఉంటుంది అంటే స్త్రీకి ఒక్కదానికే ఉంటుంది. మనం అనేక పర్యాయాలు చూసాం, గోశాలలో చాలా అరుదుగా. ఇప్పుడు ఒక్కసారి ఒక ఆవు దూడని ప్రసవించి మరణించింది. ఆ దూడ తెలియక, దానికి అమ్మ లేదన్న విషయం తెలియక దూడలు వాటి అమ్మల దగ్గర పాలు తాగుతుంటే ఇది కూడా ఆవుల దగ్గరికి వెళ్ళేది. ఆ ఆవులు సాధారణంగా దాని దూడ కాకుండా ఎవరైనా వస్తే అంగీకరించావు, అవి ఈ దూడకి పాలిచ్చేవి. అది ఒక ఆవు దగ్గర కాదు, అనేక ఆవుల దగ్గర పాలు తాగుతుండేది. బ్రహ్మాండమైనటువంటి వృషభం 4 కాళ్ళ మధ్యలోకి వెళ్ళేది, ఏమీ అనేది కాదు. అంటే దానికి తల్లి లేదు, మేము పోషించాలి తెలుసు దానికి. అందుకు మాతృశబ్దం వేశారు గోవుకి. అది దాని మమకారం, అది దాని ప్రేమ, అది దాని జ్ఞానం, అది అర్థం చేసుకునే శక్తి. శంకరాచార్యుల వారు ప్రారంభం అక్కడ చేస్తున్నారు. ఆమె నీకు మాతృమూర్తి, సువక్షోజ కుంభాం, మాతృకా చిహ్నము అంటారు. ఇది లోకమును పోషించేటటువంటి లక్షణం గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటిని పరిశీలించేటప్పుడు ఓ 3 ఏళ్ల పిల్లవాడు అమ్మ దగ్గర తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటాడో అంత ప్రసన్నమైన పవిత్రమైన పసి మనసుతో అర్థం చేసుకోవలసినవే కానీ రాగద్వేషాలతో కూడి పంకిలమైన మనసుతో పరిశీలించవలసిన విషయములు కావు. సువక్షోజ కుంభాం అంటే కుంభముల వంటి వక్షోజములు కలిగిన తల్లి. ఆమె యథార్థమునకు ఒక తల్లి రూపంలో బిడ్డల్ని పోషిస్తున్నది ఆమెయే. అందుకే ఆమెకి అన్నపూర్ణ అని పేరు. అన్నపూర్ణ తత్వము. ఆమె అన్ని ప్రాణులకు అన్నం పెడుతుంది. అన్ని ప్రాణులకు అన్నం పెట్టేటప్పుడు ఆ తత్వము తల్లి ప్రాణిని ఆవహిస్తుంది. ఒక పంది కూడా
తన పిల్లలకు పాలిస్తుంది, కుక్క పిల్లలకి పాలిస్తుంది, మనిషి పిల్లలకి పాలిస్తుంది. ఆమె యందు అంటే తల్లి యందు అన్నపూర్ణ తత్వముగా ప్రకాశించి అప్పుడే పుట్టి ఏమీ తెలియని పిల్లలకి పోషణ శక్తిగా మాతృకా చిహ్నముల చేత ప్రకాశిస్తూ ఉంటుంది. అది స్తనములను గురించి మాట్లాడటము అంటే స్తోత్రం మొదట అక్కడ ఎందుకు ప్రారంభమైంది అంటే మాతృత్వాన్ని చెప్తున్నారు. ఈ జన్మలో నీకు ఒక తల్లి ఉండవచ్చు, ఆమె నీకు జన్మనిచ్చింది, ఆమె నీకు పాలనిచ్చింది. కానీ యథార్థమునకు ఆ తల్లి పాలివ్వడానికి ఆమె యందు ఆ మాతృత్వము కలగడానికి కారణమై ఆ పాలు ఊరేటట్టు చేసినది ఆ తల్లి. జగన్మాత ఆవహించి నీకు పాలు లభించేటట్టుగా ఆమె ద్వారా చేస్తోంది. కాబట్టి ఆమె అన్నపూర్ణ తప్ప అన్యులు కారు. పైగా ఈ జన్మలో అంటే ఓ తల్లి ఉంది, ఇంతకుముందు నేను ఎన్ని జన్మలు ఎత్తానో ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని ఏమి నమ్మకం? ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలు ఎత్తినప్పుడల్లా నాకు తల్లి ఉంటుంది. నేను ఎక్కడ ఏ రూపంతో జన్మించినా, ఏ తల్లి పాలు తాగినా నిజానికి అన్ని జన్మలలోనూ నన్ను ప్రసవించే తల్లిగా నాకు జన్మనిస్తున్నది ఆ పరదేవతయే ఆ రూపంతో ఇస్తోంది. ఎందుకంటే ఆమె చైతన్యంగా లేకపోతే ఎలా నన్ను ప్రసవిస్తారు? ఆమె శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అంటారే, సత్పురుషులైనటువంటి వారు నిన్ను చిత్స్వరూపంగా నిరంతరం భావన చేస్తూ ఉంటారు అంటారు. కతిచన చిదానందలహరి అంటారు. అటువంటి చిత్ స్వరూపంగా చైతన్య స్వరూపముగా ఆమె లేని నాడు అసలు నీకు ఉనికి లేదు. నేను ఉన్నాను అంటే నా ఉనికి ఎవరి మీద ఆధారపడింది అంటే అమ్మ మీద ఆధారపడింది. అమ్మ నన్ను గర్భమునందు ధరించింది, నేను అమ్మ కడుపులో పెరిగాను, అమ్మ కడుపులోంచి ఆమె కష్టపడి నన్ను ప్రసవించింది. ఆస్తాంతావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భర క్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అంటారు శంకర భగవత్పాదులు మాతృకా పంచకంలో. ఆమె వికారమును పొంది కడుపులో నిన్ను పెంచింది, పురుషుడికి భోగంతో అయిపోయింది. కానీ తల్లి నిన్ను కడుపులో పెట్టుకుని పెరిగి పెద్దవాడి అవ్వడానికి కారణభూతురాలైంది. తను మృత్యు సదృశమైన వేదన, దానికి శంకరాచార్యులు వారు ఎంత గొప్ప పేరు పెట్టి పిలిచారంటే ఆస్తాంతావదియం ప్రసూత సమయే దుర్వార శూలవ్యధ అన్నారు. ఓ శూలాన్ని పాతి పైకి మొనుండేటట్టుగా ఎవరినైనా దాని మీద కూర్చోబెట్టేస్తే వాళ్ళ బరువుకి వాళ్లే శూలానికి దిగబడిపోతూ ఉంటే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధ పొంది నిన్ను ప్రసవించింది. నీ ఉనికి ఎక్కడుంది? ఆమె బాధ నుండి వచ్చింది నీ ఉనికి. ఆమె అంత కష్టపడి త్యాగమూర్తి అయి నీకు జన్మనిచ్చింది. పోనీ అయిపోయిందా? నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి, సంవత్సరం పాటు నువ్వు మలమూత్రములు విసర్జిస్తుంటే ఆ పక్కలోనే పడుకుంది. వీడి వల్ల నిద్ర పట్టట్లేదని భర్త లేచి వేరొక చోట పడుకుంటాడు. ఆమె ఆ పిల్లవాడిని పడుకుంటే వాడు మూత్ర విసర్జన చేస్తే అది హేమంత ఋతువు అయితే చీర తడిసిపోతుంటే తడిసిపోయిన చీర ముద్ద కట్టి పక్కకు పెట్టుకుని పడుకుని నిద్రపోతుంది తప్ప పిల్లాడిని వదిలేసి వెళ్ళి పడుకోదు. సంవత్సరం పాటు నీ మలమూత్రములు తన శరీరానికి అంటించుకు పెంచింది. ఏకస్యాపి న గర్భభారణ భర క్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః. నేనింతటి వాణ్ణన్న ఏ కొడుకు అమ్మ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. అటువంటి అమ్మకి నేను చేయగలిగినది నమస్కారం ఒక్కటే అని శంకరులంతటి వారు మాతృకా పంచకంలో చెప్పారు. అదే శంకరులు అమ్మతనంతో ప్రారంభం చేస్తున్నారు. నేను ఏ జన్మ ఎత్తినా, ఎన్ని జన్మలు నేను శరీరం వదిలిపెట్టినా నాకు ఉనికి అమ్మ మీద ఆధారపడి ఉంది. ఎందుకనంటే ఒక వ్యక్తి శరీరంలోంచి ఏదైనా కొంత భాగాన్ని బయటికి తీసేశారనుకోండి, మీరు ఆ భాగాన్ని ఓ చిన్న పాత్రలో పెట్టి తీసుకొచ్చి ఇది ఎవరిది అని అడిగారు అనుకోండి, ఎవరి శరీరంలోంచి తీసేశారో వాళ్ళది అంటారు. అంటే వాళ్ళ శరీరంలో భాగం. నేనెవరు? మా అమ్మ శరీరంలో భాగం.
మా అమ్మ కడుపులో పెరిగాను, మా అమ్మ కడుపులోంచి పైకి వచ్చాను. కాబట్టి నేనెవరు? మా అమ్మ శరీరంలో ఒక భాగాన్ని. నిజానికి అంతకన్నా నాకు ఉనికి ఏది నిజానికి అది కానప్పుడు? అసలు నీ ఉనికి ఎవరి మీద ఆధారపడిందో ఆ అమ్మల ఉనికి ఆధారపడిన అమ్మలగన్నయమ్మ. ఆ అమ్మ ఆవిడికి నమస్కారం చేయనప్పుడు, ఆవిడికి ఉత్సవం చేయలేనప్పుడు, శరత్కాలాన్ని సద్వినియోగం చేసుకోనప్పుడు నీ జన్మకి ధన్యత ఎక్కడుంది? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. నువ్వు అటువంటి తల్లికి కొడుకువయ్యుండి శరత్కాలాన్ని ఉపయోగించుకోలేకపోతే నీ జన్మకి ధన్యత ఉందా? సువక్షోజ కుంభాం. ఎన్ని జన్మలిత్యావు? భాగవతంలో యమధర్మరాజు గారు మాట్లాడుతూ అంటుంటాడు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. చావకమానెడి వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు. చావున కొల్లక దాగవచ్చునే, ఎచ్చటను పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప వేదాంతం అండి! అయితే వంట పట్టడం అంత తేలిక కాదు సుమండి. కాబట్టి మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. అలా ఎవడూ ఉండిపోయేవాడు లేడు. కానీ చచ్చిపోయిన వాడి కోసం చచ్చిపోబోతున్నవాడు ఏడుస్తున్నాడంతే. చావకమానెడి వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చతిరి. ఇదెక్కడి చోద్యము? వీడేమైనా ఉండిపోతాడా పోనీ? కానీ వాడు వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉంటాడు. చావున కొల్లక దాగవచ్చునే, చావు తప్పించుకు దాక్కుంటావా? ఇదెక్కడి చోద్యము అంటాడు. అట్లా ఎన్ని జన్మలు ఎత్తాను, ఎన్నిసార్లు వదిలేశాను శరీరం. మళ్ళీ జన్మ ఎత్తినప్పుడల్లా అమ్మ నన్ను ప్రసవిస్తూనే ఉంది, కష్టపడుతూనే ఉంది, ఉనికిని ఇస్తూనే ఉంది. అసలు ఈ లోకంలో ఒకరు పరిచయం చెయ్యవలసిన అవసరం లేకుండా తనంత తాను ఊరటనిచ్చి పరిచయం అయిన ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో అమ్మ ఒక్కతే. మిగిలిన అందరూ పరిచయం చేయబడ్డవాళ్ళు. నాన్నగారు కూడా అమ్మ చెప్పింది ఈయన మీ నాన్నగారని, అంతే. ఆయన పరిచయం చేయబడ్డాడు ఒక స్థాయిలో తప్ప అమ్మని పరిచయం ఎవరు చేశారు? ఈవిడ మీ అమ్మని ఎవరైనా పరిచయం చేస్తారా? పుట్టగానే అంత భయంలోనూ ఆవిడ పొట్ట దగ్గరికి చేరేటప్పటికీ ఊరట వచ్చేసింది అంతే. అది అమ్మ అంటే. అటువంటి అమ్మలకు అమ్మ ఆవిడ. ఆ మాతృక చిహ్నంతో మాట్లాడుతున్నారు. అందుకని సువక్షోజ కుంభాం. అయితే తేడా ఏమిటి అంటే ఈ అమ్మ పాలు శరీరం పెరగడానికి కారణమవుతాయి. ఏ తల్లి జన్మనిచ్చిందో ఆ తల్లి ఇచ్చిన పాలు శరీరం పెరిగి ఊంచుకొని నిలబడడానికి కారణమవుతాయి. తర్వాత అన్నం తింటాడు, ఇంకా పెరుగుతుంది శరీరం. ఆ అమ్మ పాలు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ద్రవిడ శిశువు అని చెప్తారే, ఆ అమ్మ పాలు తాగినవాడు ఉన్నాడే వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఈ అమ్మ పాలు తాగడు. ఒకసారి కానీ ఆ అమ్మ పాలు, పరదేవత పాలు తాగినవాడు ఇక మళ్ళీ అమ్మ పాలు తాగడు. అంటే ఇంకా వాడికి పుట్టుక లేదు. పుట్టేశాడు కాబట్టి ఇది ఆఖరి మరవ. అది తత్వం తెలిసింది కాబట్టి అనివార్యమైన పరిణామమును సాక్షిగా అంగీకరించి చూస్తూ వదిలిపెడతాడు. ఆ స్థితిని ఇవ్వగలిగినది ఎవరైనా ఉంటే ఆవిడ ఒక్కతే. అందుకే జ్ఞాన సంబంధ నాయనార్ 63 మంది నాయనార్లలో మహానుభావుడు శీర్ఘాళి అని బహు గొప్ప క్షేత్రం, 3 అంచెల్లో ఉంటుంది. పైకి వెళ్ళి చూస్తే ఆ శీర్ఘాళి క్షేత్రంలో శివపాద గురువు, శివపాద హృదయుడు, భగవతి, వాళ్ళిద్దరి పేర్లు కూడా చాలా చమత్కారమైన పేర్లు. శివపాద హృదయుడు, భగవతి. చెన్నైలో దిగి విమానం కొద్దిగా ఒక 2-3 గంటలు ప్రయాణం చేస్తే శీర్ఘాళి వెళ్ళిపోవచ్చు. సాయంకాలానికి శీర్ఘాళి వెళ్ళిపోతాం. అక్కడ ఆ శివపాద హృదయుడు, భగవతి అని చెప్పి దంపతులు. తోణిపురేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు. నేను చాలా కాలమైంది వెళ్ళి. తోణిపురేశ్వర దేవాలయం. ఆ తోణిపురేశ్వర దేవాలయంలో సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నాడు తండ్రి. ఈ పిల్లవాడు వెంటపడ్డాడు, 3 ఏళ్లవాడు.
ఒరే నువ్వు రావద్దురా అన్నాడు. నేను వస్తానని వెంటబడ్డాడు. సరే వెంటబడుతున్నాడు కదా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సంధ్యావందనం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు అఘమర్షణ స్నానం అంటారు. అంటే పాపం పోవడానికి ఒక స్నానం చేస్తారు. తల ముంచి చెయ్యాలి కాబట్టి. ఇంటి దగ్గర అంటే ఎలా చేస్తారు? ఒక కొలంలోనో నదిలోనో చేస్తే అఘమర్షణ స్నానం. స్నానం చేస్తున్నాడు, అప్పుడు తల ముంచుతాడు కదా. ఈ పిల్లాడు భయపడతాడు. మా నాన్నగారు మునిగిపోయాడని ఏం భయం వేస్తుందో వీడికని ఆయన ఏం చేశాడంటే ఆ తోణిపురేశ్వర దేవాలయం మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల మూర్తుల్ని చూపించాడు గోపురంలో. ఒరే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు రా అన్నాడు. ఈ పిల్లాడికి అనుమానం వచ్చింది, అది మీరు కదా నాన్నగారు అమ్మ కదా అని. నిజానికి లోకంలో తల్లిదండ్రులున్నా అందరి తల్లిదండ్రులలో ఉన్నటువంటి శాశ్వతమైన తల్లిదండ్రులు వాళ్ళే. నీకు భయం వేస్తే ఏమైనా వాళ్ళ వంక చూసి పిలొస్తారన్నాడు. వాడు పిల్లాడు కాబట్టి నమ్మాడు. నేనైతే నమ్ముతానా? నమ్మకం నిలబడ్డం గొప్ప కదూ, చెప్పడం ఒక ఎత్తు, అది నిలబడిపోతే గొప్ప. కాబట్టి ఆ పిల్లాడిని మెట్ల మీద కూర్చోబెట్టి ఆయన వెళ్ళి కొలంలో మునక వేశాడు అఘమర్షణ స్నానానికి. పిల్లాడికి హడిలిపోయాడు. మా నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారు. వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. అదే భక్తి. ఉన్నాడన్న నమ్మకం పరిపూర్ణమైతే ఆయన పలుకుతాడు. ఓ మా నాన్నగారు చెప్పారు కదా, లోకానికి తల్లిదండ్రులు భయం వేస్తే వాళ్ళని పిల్లి అన్నారు కదా. శిఖరం వైపు చూశారు. అక్కడ కనపడ్డారు ఆ తోణిపురేశ్వరుడు, అంబ. అమ్మా అమ్మా నాన్నగారు నాన్నగారు అని గట్టిగా అరిచాడు. వాడు మన ఇద్దరం బొమ్మలు కాదు అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు, పదన్నాడు శివుడు. ఇద్దరు వచ్చారు. వాడు ఏడుస్తున్నాడు. పార్వతీదేవి లాలిస్తోంది వాడిని. ఆయన అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. నువ్వు తల్లివి కదా, లోకాలను కన్న తల్లివి, ఇందరు తల్లులలో ఉండే తల్లివి. పిల్లలు ఏడిస్తే తల్లులు ఏం చేస్తారు? పాలిస్తారు. నువ్వు ఇయ్యి అన్నాడు. ఏమిటో నా పాలిమ్మంటున్నారు, నా పాలిస్తే మీరు తెలుస్తారంది. శివజ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం కలిగిందో ఈ ముందుగా తల్లిగా నీ కర్తవ్యం చేసేయి అన్నాడు. ఆవిడ బంగారు గిన్నెలోకి పాలు పిండి పట్టేసింది పిల్లాడికి. వాడికి జ్ఞానం వచ్చేసింది. అది భగవద్దత్తం. ఆమె క్షీరము జ్ఞానము వచ్చేగానే ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ 3 ఏళ్ల పిల్లాడు. తండ్రి వచ్చాడు. పాల మరకలు ఉన్నాయి. దుర్మార్గుడా, ఎక్కడివిరా పాలు, ఎవరి పాలు తాగావన్నాడు. చూపించి పార్వతీ పరమేశ్వరుడు అన్నాడు. తండ్రి నమ్మలేదు. వెంటనే పత్తికం పాడాడు. పత్తికం అంటే దండకంలా ఉంటుంది. అది పాడడం మొదలెట్టాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి. ఎత్తుకుని గుడిలోకి వెడుతుంటే ఆయన పాడుతున్న పత్తికాలకి దేవాలయంలో ఉన్న భక్తులు అర్చకులు అందరూ బయటికి వచ్చి ఆశ్చర్యంగా చూశారు. ఆ చిన్ని చిన్ని చేతులతో తాళం వేస్తుంటే కందిపోతున్నాయని పరమశివుడు పైనుంచి తాళాలు వదిలిపెట్టాడు. ఆ తాళాలు వాయిస్తూ ఆయన పత్తికాలు పాడాడు. ఆ తల్లి అనుగ్రహమే పాలు. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడే మాయాస్వరూపిణి. నామరూపాత్మకమైన జగత్తు యందు తాదాత్మ్యత కల్పించగలిగినది ఆమెయే. ఆ తాదాత్మ్యతని తీసేయగలిగినది ఆమెయే. అప్పుడు ఆమె ఇక మళ్ళీ అమ్మపాలు తాగవలసిన అవసరం లేకుండా చేసేయగలదు. దానికి కర్మాచరణం కావాలి, భక్తి కావాలి, దానికి దేశకాలములు ఉపయోగించుకోవడం చేత కావాలి. ఎందుకని ఒక రోజుకి బ్రాహ్మీ ముహూర్తం ఎంత గొప్పదో, ఒక సంవత్సరానికి శరత్కాలము అంత గొప్పది. తెల్లవారుజామున లేచి అనుష్ఠానం చేయకపోవడం ఎంత తనకి తాను ద్రోహం చేసుకోవడమో, సంవత్సరంలో శరత్కాలాన్ని ఉపయోగించుకోకపోవడం అంతగా తనకి తాను చేసుకుంటున్నటువంటి అపకారం. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మాన వ్యవసాయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వు శత్రువు, నీకు నువ్వు మిత్రుడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నాకు అక్కర్లేదండి, నే రానండి, ఎవరిని ఉద్ధరిస్తావు? మానేస్తే నువ్వు పాడైపోతావు. ఎవరు పాడైపోరు, నీకు నువ్వు పాడైపోతావు. నీకు తెలియాలి విలువ. కొన్నింటిని వదిలిపెడతానన్న మాట కూడా నోటి వెంట జీవితంలో రాకూడదు. చాలా తప్పు. సంస్కారయుతమైన మాటలు కావు. అటువంటి మాటలు అనకూడదు. ఏమిటి వదిలిపెట్టేస్తావు, ఏమిటి పోగొట్టేసుకుంటావు జీవితంలో? కాబట్టి ఏది పట్టుకోవాలో అది పట్టుకోవలసి వచ్చినప్పుడు శరత్కాలమును పట్టుకుని తీరాలి. అది ఒక రోజుకి తెల్లవారుజాము ఎటువంటిదో అటువంటిది ఒక సంవత్సరం మొత్తం మీద వచ్చేటటువంటి అంత గొప్ప కాలం.
కాబట్టి ఆ తల్లి అనుష్ఠానము జరగవలసిన సమయం, అందుకని శారదా భుజంగ ప్రయాతాష్టకము అంటూ మొదలు పెడుతున్నారు. శరత్కాలము, శారదా నవరాత్రులు, ఇది నువ్వు చెయ్యవలసిందే. ప్రారంభంలో ఎందుకు చెయ్యాలి అంటే 9 రోజులు ఉపాసన నడిస్తే 3, 3, 3 మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళిగా 3 రోజులు ఆరాధన చేస్తే ముందు నీ యందున్న దుర్గుణములు పోతాయి. దుర్గుణములు పోయాయి అనుకోండి, దాని స్థానంలోకి సద్గుణములు వస్తాయి. అది మహాలక్ష్మి. సద్గుణములు వచ్చి మీరు చక్కగా భక్తితో కర్మానుష్ఠానం చేశారనుకోండి, అది జ్ఞానమునకు కారణమవుతుంది. అది మహాసరస్వతి. 10 ఒకటి పక్కన 0 పూర్ణత్వం, ఆ ఒకటి తెలిసి, అందుకని నవరాత్రులు. కాబట్టి అసలు దాని కొరకు నువ్వు, నేను మనుష్య జన్మనిత్యాను, దుర్గుణములు పోవాలి, నేను దేశకాలములను వాడుకోవాలి, నా జన్మకి ప్రయోజనం ఇది, ప్రయోజన సిద్ధి కల్పించవలసిన విషయాలు నేను వదిలిపెట్టుకోకూడదు అన్న భావన కలగకపోతే నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నట్టు అవలా. అందుకని సువక్షోజ కుంభాం, ఆమె నిన్ను అనుగ్రహించగలదు. ఎక్కడ వరకు? కేవలము జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వడం ఒక్కటే అనుకుంటున్నావా? కాదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో. ఆమె ఎడం చేతిలో బంగారు పాయసపాత్ర పట్టుకుని, కుడి చేతిలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని ఉంటుంది. ఆ తెడ్డు పట్టుకుని ఎందుకుంటుందంటే, నేను కూర్చున్నాను, నువ్వు ఒక్క ప్రదక్షిణం చేసి పైకి చూసి చేయి చాపుతావా? నేను సిద్ధంగా ఉన్నాను పెట్టడానికి. నీకు అక్కడికి రావడానికే ఖాళీ లేకపోతే ఆవిడేం చేస్తుంది? ఆవిడ వచ్చి పెట్టాలి. ఇంకా అసలు నువ్వు వెళ్ళి తీరవలసిన ప్రదేశం ఏమైనా ఉంటే అది ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ నువ్వు వెళ్ళాలి, చేయి చాపాలి. అప్పుడు ఆవిడ పెడుతుంది ఆ మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో. అది కేవలము జ్ఞానము మోక్షమే కాదు, రచయితు మధిష్టార్థ విభవం. అవసరములుంటాయి జీవితంలో కొన్ని, ఆ అవసరములు తీర్చగలిగినది ఆమెయే. అవసరము ఎప్పుడూ ఒక్కటి ఉండదు, ఒక్కలా ఉండదు, ఒక్కటే ఉండదు. నేను పుట్టినప్పుడు అవసరాలు కొన్ని, పెద్దవాడిని అయ్యాక అవసరాలు కొన్ని, పెళ్ళి అయ్యాక అవసరాలు కొన్ని. ఒక కాలం వచ్చిన తర్వాత అవసరం మారిపోతుంది. ఒకప్పుడు నాకు మంచి భార్య రావాలి, ఇప్పుడు నా కొడుక్కి మంచి భార్య రావాలి. ఒకప్పుడు నాకు మంచి పిల్లలు పుట్టాలి, ఆ తర్వాత కొడుక్కి మంచి పిల్లలు పుట్టాలి. నా పిల్లలు ప్రయోజకులు కావాలి, మనవలు ప్రయోజకులు కావాలి. అవసరాలు మారాయి. ఎప్పుడు ఏ అవసరం తీరాలో అవసరం తీరకపోతే దుఃఖపడతావు. ఆ దుఃఖమును తీసి అవసరము తీర్చగలిగినది ఆమెయే. అప్పుడు ఆమె నాకు అక్కర్లేదన్న మాట నువ్వు ఎలా అనగలవు? అందుకే మీరు దుర్గా సప్తశతి చండీ హోమం చేస్తాం కదా, దానికి ఏమి ప్రయోజనము అన్నది 13వ అధ్యాయం చిట్ట చివరి అధ్యాయం చెప్తున్నప్పుడు 5వ శ్లోకం అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. 5వ శ్లోకంలో ఒక మాట అంటారు, ఎందుకు చేస్తారు ఈ చండీ హోమం శరత్కాలంలోనే అంటే, శరత్కాలములో చేసిన చండీ హోమానికి ఉన్న గొప్పతనం గురించి చెప్తూ మార్కండేయ ఉవాచ, ఋషి ఒక మాట అంటాడు, ఆమె భోగ స్వర్గాపవర్గదా అంటాడు. నీకు ఈ లోకంలో ఈ జన్మలో భోగము కావాలి, నీకు సుఖం అక్కర్లేదని నువ్వు ఎలా అనగలవు? నువ్వు మనిషివి. నువ్వు పైకి ఎంత వైరాగ్యం నటించినా మనసులో సుఖానుభూతి ఉంటుంది. నేను దుఃఖం కోరుకోను, సుఖంగా ఉండాలని కోరుకుంటాను. నిజానికి వైరాగ్యము సుఖముగా భావన కలగాలి, అందుకే వైరాగ్య సుఖం అన్నారు. సుఖభావన వైరాగ్యము కావాలి తప్ప, వైరాగ్యం అన్నది ఏదో అన్నిటినీ వదిలిపెట్టేసేసి నేను ఉన్నానన్న కృతకమైన అంటించుకున్న భావనగా రాకూడదు. అది అన్నిటి యందు సమత్వ భావనగా నిలబడగలిగి సుఖాన్ని పొందగలిగితే వైరాగ్యం. కష్టంలో సుఖంలో కూడా ఒకలాగే ఉండి దేనికి చెలించని స్థితి కలిగిందనుకోండి, అప్పుడు అది వైరాగ్య సుఖము అంటారు. అది కూడా సుఖమే. అప్పుడు అది ఇవ్వగలిగినది ఎవరు? ఆవిడే ఇవ్వాలి.
అందుకని భోగం ఇక్కడ నువ్వు ఏ సుఖాలు కావాలన్నా వైరాగ్య సుఖం మోక్ష సుఖం దగ్గర నుంచి ఆవిడే ఇస్తుంది. చల్లగా ఉండాలన్నా, వేళకి వర్షాలు పడాలన్నా, పంటలు పండాలన్నా, అన్నం తినాలన్నా, తిన్నది జీర్ణం కావాలన్నా, పిల్లలు సంతోషంగా ఉండాలి, నీరు సంతోషంగా ఉండాలి, లోకం సంతోషంగా ఉండాలి, ఆ భోగమంతా ఆమె చేతిలో ఉంది. స్వర్గ శరీర పతనానంతరము స్వర్గలోకవాసం కావాలి, ఆమె ఇవ్వాలి. అపవర్గం అంటే మోక్షం. అందుకని భోగ స్వర్గాపవర్గదా. శరత్కాలమనందు చండీ హోమమును ఎవరు భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ మూడిటిని నేను దేశకాలములను దృష్టిలో పెట్టుకుని అనుగ్రహిస్తున్నాను. ఆ కాలము అంత పవిత్రమది, బ్రాహ్మీ ముహూర్తము కాబట్టి నేను అంత అనుగ్రహం చేస్తాను అంటోంది. అందుకని ఇన్ని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఎందుకు ఇస్తోంది, ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ అంటే తల్లి గనక. అంటే ముందు శంకరాచార్యులు వారు ఎక్కడ మొదలుపెట్టారు శ్లోకాన్ని? ఆశ్రయం, నువ్వు పట్టుకోవలసింది చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వదలడం అన్న మాటే ఉండదు. కొన్నిటికి వదలడం అన్న మాట ఉండదు. మా అమ్మను వదిలేశానన్న మాట నోటి వెంట రాకూడదు, మా నాన్నగారిని వదిలేశానన్న మాట నోటి వెంట రాకూడదు, మా గురువుగారిని వదిలేశానన్న మాట జీవితంలో ప్రాణం పోయినా రాకూడదు. నీ ఆత్మోత్తరణకి సంబంధించినవి వదిలేశానన్న మాట రాకూడదు. అవి దూషితములు, కలుషితములు, ఆ మాటలు రాకూడదు. అవి పొరపాటుని తెలుసుకుని మనం అనకూడదన్నమాట అని తెలుసుకోవడం మంచి బుద్ధి. పొరపాటు ఎవరైనా చేస్తారు, దిద్దుకోవడం గొప్ప విషయం. ఆ మాట రాకూడదు నోటి వెంట. కాబట్టి నువ్వు ఇది పట్టుకోవలసినటువంటి విషయం సుమా. ఆమె నీకు తల్లిని వదిలిపెడతానన్న మాట లోకంలో ఎవరంటారు? పైగా శరత్కాలంలో ప్రత్యేకం అమ్మవారి యొక్క పూజ నిర్దేశింపబడింది. పైగా అసలు లోకంలో మీరు జాగ్రత్తగా గమనించండి, మొదట పరిచయం లేకుండా తెలిసేదమ్మ. మీరు తెలిసో తెలియకో మొదట పూజ చేసేది అమ్మనే, ఎంత స్థాయికి వెళ్ళినా పూజ చేసేది అమ్మనే. మొట్టమొదట ఏమీ తెలియకపోయినా, నేను ఒకసారి ఓ ప్రవచనానికి వెళ్ళాను. నా దగ్గరికి ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని సత్కారం చేయమన్నారు. దేనికి అని అడిగాను. అంటే దేనికి సత్కారం చేస్తున్నామో తెలియాలిగా. అంటే వాళ్ళు అన్నారు, ఈ పక్కన ఒక ఊరు ఉందండి, చిన్న ఊరు, ఆ ఊరికి మొట్టమొదటి వ్యక్తి ఈయనే మొట్టమొదటి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఆ ఊరు వచ్చింది, ఇప్పుడు అక్కడ బ్యాంక్ వచ్చింది, ఏదో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి. మొట్టమొదటి ఇల్లు వీరిదే. ఆయన పెద్దవారు, 80 ఏళ్ళు ఎంత ఉన్నాయి అప్పటికే. అందుకని వారిని సత్కరిస్తున్నాం అన్నారు. నేను అన్నాను, సత్కారం చేసి మరి ధైర్యంగా మీరు ఎలా మొదలుపెట్టారండి ఆ ఊరిని? ఎవరు ఉండరు కదా అప్పుడు, మీరు అక్కడ ఇల్లు కట్టుకుని ఎలా మొదలుపెట్టారు కాపురం, ఎలా ఉండగలిగారని అడిగాను. ఆయన నాతో ఒక గంభీరమైన మాట అన్నాడు. లేదండి, నేను కాదు మొదట వచ్చింది, నాకన్నా ముందే పెద్దింటమ్మ తల్లి అని ఒక ఆవిడుంది. ఆ ఊరు మొదట్లో రాయన్న వాడికి రాయి, దానికి పసుపు రాసి 2 గీతలు పెట్టి బొట్టెట్టారు. ఆవిడ ముందు ఉందండి అక్కడ, తర్వాత నేను వెళ్ళాను. ఆవిడ పెద్దింటమ్మ కదండి, అందుకని పెద్ద ఇల్లు వచ్చింది అక్కడ. ఆవిడ పెద్ద ఇల్లే ఇప్పుడు వచ్చిన పెద్ద ఊరు. నేను పెద్ద కొడుకునండి, మొదట వెళ్ళిన వాడిని అన్నాడు. అది భక్తి. ఎంత గొప్ప మాట అండి, నిజంగా ఎంత సంస్కారవంతమైన మాట. కాబట్టి సువక్షోజ కుంభాం, ఆ తల్లి పాదములు పట్టుకుని తీరవలసిన సమయము. ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంది అనుకోండి, నేను కన్యాదానం చేయడానికి సిద్ధపడుతున్నాను, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను. ముందు నేను నమస్కారం చేసి పీటల మీదకి ఎడతాను. ఎవరికి నమస్కారం చేస్తాను? మా అమ్మగారికి, మా నాన్నగారికి, గురువుగారికి నమస్కారం చేసి పీటల మీద కూర్చుంటాను కదా. అది మొదటి పూజ, తల్లిదండ్రులకి వెడుతుంది. నువ్వు ఏ మంచి పని చేస్తున్నా ముందు తల్లిదండ్రులకి నమస్కారం చేస్తావు. ఈ తల్లి నీకు ఎన్ని జన్మలకు తల్లి, మరి ఆవిడికి నమస్కారం చెయ్యొద్దు? అందుకని ఆవిడ ఏమీ తెలియకపోయినా ఎక్కడ మొదలైంది? పోలేరమ్మ, పెద్దింటమ్మ, మరిడమ్మ, తలుపులమ్మ, నూకాలమ్మ, ఏ పేరు పెట్టి ముందు గ్రామదేవతగా ఆవిడికి అన్నం పెట్టాలి.
నేను ఈ ఊరు వెళ్తున్నాను అనుకున్నా, ఆవిడకి దండం పెడతానమ్మా, మళ్ళీ తిరిగి వచ్చి క్షేమంగా ఉండేటట్టు చూడు, నూకాలమ్మా, ఈ ఊళ్ళో నూకలు ఉన్నాయంటే ఆవిడ వల్ల. తలుపులమ్మ, మా ఇంట్లోకి రావలసింది వస్తోంది, రాకూడదు రావట్లేదంటే తలుపులు ఉన్నాయి కాబట్టి తలుపులమ్మగా ఆవిడే ఉంది యోగక్షేమాలు చూస్తూ. ఇంట్లోంచి వెళ్ళిపోకూడని రీతిలో ఏది వెళ్ళిపోకుండా రావలసినవి వస్తూ ఉండాలంటే ఆ తలుపులమ్మగా ఆవిడ ఉండాలి. అర్గళా, అదే దుర్గా సప్తశతిలో బారుమాను అంటారు. ఇంటికి అడ్డంగా ఇనపగడి చేస్తారే అదే బారుమాను. అప్పుడు రాకూడనిది రాదు, వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతూ ఉంటుంది, అరిష్టం రావలసింది వస్తూ ఉంటుంది, ఏది మనకి రావాలో అది వస్తూ ఉంటుంది. అది ఆవిడ అర్గళ. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొంచెం బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. సరస్వతి, లక్ష్మి, సంధ్యావందనం చేశాడు. గాయత్రి, నువ్వు ఏ సంప్రదాయానికి చెందినా గాయత్రి చెయ్యాలా, గాయత్రి. ఇంకా వృద్ధిలోకి వచ్చాడు. అప్పుడు సర్వత్రా బ్రాహ్మీ శక్తి ఆ శారద ఆవిడ పాదాలు పట్టుకున్నాడు. చిట్ట చివరికి కూడా మాతృస్వరూపంగా ఆవిడే. ఏ తల్లి ఇక్కడ తిరగడానికి కారణమైందో ఆ తల్లే ఇక తిరగవలసిన అవసరం లేకుండా కూడా చెయ్యాలి. దానికి యోగ్యమైన కాలం శరత్కాలం. నువ్వు ఆశ్రయించవలసినది మొదట ఆవిడనే, తల్లి కనుక మొదటి నమస్కారం ఆవిడకే, ఆవిడ పట్టుకో. అది చెప్పడానికి మొదటి శ్లోకం అంతా శంకరాచార్యుల వారు ఆశ్రయస్వరూపం గురించి మాట్లాడుతున్నారు. ఇందుకు నువ్వు పట్టుకోవాలన్నది చెప్తున్నారు. సువక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం. ఆ తల్లి చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. కుంభాం అంటే కొండ అనుకోండి. ఒక బంగారు బిందె పట్టుకుంది. ఆ బిందె నిండా ఏముంది అంటే అమృతం ఉంది. ఇప్పుడు ఆమె చేతిలో అమృత పాత్ర పట్టుకుని ఉంది. అమృత పాత్ర పట్టుకుని ఉంది అన్న మాటకు అర్థం ఏంటంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. అది పోవడానికి నువ్వు చేయవలసింది ఏమిటి? విహిత కర్మాచరణము చెయ్యాలి. మనం ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అట్లా కాకుండా మనిషిని పాడు చేసేసేది ఏది అంటే, ఎప్పుడైనా పాడు చేసేది నేను ఇంతవాణ్ణి అన్న భావన ఒకటి వచ్చిందనుకోండి. ఆ భావన రాగానే అక్కడ పతనం ప్రారంభమవుతుంది. నేనిది అనగానే నేనింతవాణ్ణి అన్న ఒక అతిశయంగా, ఒక గర్వంగా మన ఎందు తిష్ట వేసినది ఏదుందో అది ఆశ్రయించడానికి అడ్డవుతుంది. నేను ఆశ్రయించడం ఏంటి? నేనెందుకు పట్టుకోవాలి? నాకేం అవసరం? కారణం అతిశయం కలిగింది. అయ్యయ్యో అది పట్టుకోవడం వల్ల నేను వృద్ధిలోకి వచ్చానండి, నేను దాన్ని ఎలాగా వదులుకుంటాను అంటే నేను అతిశయం అడ్డురాదు. అప్పుడు అది రాకూడదు. గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు మాట అంటాడు, నానానేక పయూధముల్ పెద్ద కాలమ్ము సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వరా అంటాడు. అది గర్వం. నేను నానానేక పయూధముల్, నన్ను లక్షల కోట్ల ఏనుగులు అనుగమించాయి, హాయిగా ఎక్కడో అరణ్యంలో ఉన్నాను. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల భార్యలకి అధిపతిని. ఏమయ్యా ఇవన్నీ? ఇప్పుడు నిన్ను మొసలట్టుకున్నాక ఏమైనట్టు? దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఇదం నమమాని నేను నీళ్లు వదిలిపెట్టినటువంటి నీళ్లు ప్రవహిస్తే చందనపు చెట్ల తోటలు లేచాయి. వాటి నీళ్ళలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? మొసలు నన్నట్టుకుందన్నాడు. నువ్వు ఏమని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ మొసలు పట్టుకున్నప్పుడు పనికొచ్చేవి కావు. నీకు పనికొచ్చేది ఎవరైనా ఉంటే ఎప్పుడూ పనికొచ్చేది ఆవిడొక్కతే. అందుకని వదలకూడనిది ఏదైనా ఉంటే ఆవిడ పాదాలే. అవి నువ్వు పట్టుకుని తీరాలి. అవి కూడా బాగా పట్టుకోవలసిన సమయం శరత్కాలం. ఆవిడ్ని పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి అంటే పెట్టడానికి సిద్ధంగా ఉంది కాబట్టి. మిగిలినవి నువ్వు ఏవి పట్టుకున్నా అవి నీకు పెడతాయో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయో లేవో తెలియవు.
వాటిని పట్టుకునేవిటి ప్రయోజనం? ఉండడం ఒకెత్తు, అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంటుంది శ్రీ సూక్తం. అభూతి అసమృద్ధి అంటే 2 మాటలు. అభూతి అంటే తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడం. అసమృద్ధి అంటే ఏదో కొరత, నాకేదో లేదు, ఒకటి తీరలేదు, ఉండిపోయింది, ఏదో సొంత ఇల్లు కట్టుకోలేదు, వాహనం లేదు, అలా ఏదో కొరత ఉంది, జ్ఞానము లేదు. ఈ రెండిటిని ఎవరు తీస్తారు? అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం. ఆ తల్లి తీసి అది ఆ రెండిటిని. అభూతి నాకు తెలియదన్నది తీసేసి తెలిసేటట్టుగా చెయ్యాలి. అసమృద్ధి నాకు ఇది లేదన్నది తీసేసి నాకు ఏది లేదన్నట్లు చెయ్యాలి. ఈ రెండు ఇచ్చేది ఎవరో? ఆవిడ లక్ష్మి. ఆవిడ్ని నేను ఆశ్రయిస్తున్నాను అమ్మవారిని అని, అది శ్రీ సూక్తం. ఇప్పుడు అలా పెట్టడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. ఆవిడ బంగారు కుండ చేత్తో పట్టుకున్న, అందులో సుధ ఉంది. సుధ అంటే అమృతం. అది నీకు జన్మే లేకుండా చేసేస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుండి అమృతం వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఇక చావవలసిన అవసరము లేదు, ఇక పుట్టవలసిన అవసరము లేదు, ఈ గొడవలు లేవు, ఈ గోదావరి లేదు. హాయిగా ప్రశాంతంగా అచిరేణాధిగచ్చతి. అది కూడా చాలా త్వరగా పరాం శాంతిం, తిరుగులేని శాంతి మోక్షస్థితి. అది ఇవ్వగలిగినది ఆమె, ఆ మాయ తీయగలిగినది ఆమె. ఆమె సిద్ధంగా ఉంది, నువ్వే వెళ్ళటం లేదు, నీదే ఆలస్యం. అంటే అంతర్లీనంగా ఏమిటి పెడుతోంది శ్లోకంలో? నువ్వు ఆశ్రయించవలసినది ఏదో నీకు చెప్పడం జగద్గురువుల యొక్క గొప్పతనం. అది గురువు యొక్క లక్షణం. ఇది నువ్వు పట్టుకో, దీన్ని పట్టుకోవాలి నువ్వని చెప్పడం. ఆ ఆశ్రయించవలసిన దాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అందుకే తిన్నగా అదే మాట్లాడేస్తారు తర్వాత. ఇక అందుకని సుధాపూర్ణ కుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం. ప్రసాదం అంటే ఆశ్రయమే. తిన్నగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ముందు అలా అమ్మ ఇన్ని చెప్పారు, ఇంకా నీకు అర్థం కాలేదా? ప్రసాదావలంబాం, నువ్వు ఆశ్రయించవలసింది ఏమైనా ఉంటే ఆవిడ ఒక్కతే. ఏం మిగిలినవి ఏవి పట్టుకున్నావో అవి పట్టుకుని చుట్టుకున్నవే తప్ప నిన్ను వదిలేవి కావు, వదిలించేవి కావు. ఏది పట్టుకుంటే పట్లన్నీ వదిలేసి నువ్వు సంతోషంగా ఉండి పొందవలసినది పొందుతావో అది పట్టుకోవాలి. అది ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం. నువ్వు ఆశ్రయించవలసినది ఆవిడ్ని. ఎందుకని అంటే ఆమె ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం, ఆమె దయగలిగినది. మొదటి నుంచి అదే కదా సిద్ధాంతం. ఉండడం కాదు, నీకు పెట్టాలన్న బుద్ధి కూడా ఉండాలి. ఆవిడ పెట్టడానికి పరమోత్సాహంతో ఉంది. నీకేమిటి ఇబ్బంది? మరి ఆవిడ అలా కూర్చుంటే నువ్వు ఎందుకు వెళ్ళవు ఆవిడ దగ్గరికి? అది ఉపాసన, అది పరిశీలించమని చెప్పడం. అప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శారద, లలిత, శ్యామల, త్రిపుర సుందరి, కామాక్షి అన్నీ ఒకటే అయిపోతాయి, ఒకటే రూపాలు. ఎందుకని ఇప్పుడు నేను శారద గురించి మాట్లాడుతున్నాను. ఇదే శారద గురించి మూకశంకర్లు ఏమంటారు? విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వీణ పట్టుకుని కూర్చుంది, నల్లటి కనురెప్పలతో ఉంది, విమలపటి తెల్లటి బట్ట కట్టుకుని ఉన్నది. కామాక్షిని సరస్వతిగా చెప్తున్నారు. నువ్వు చూడ్డంలో ఉందంతే, అది నిజానికి ఒక రూపం పెట్టుకుని కూర్చున్న ఒక రూపం, ఒక నామంతో కూడుకున్నది కాదుగా. నీ చూపు చేత నీకు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తోంది అంటే, నీకు ఏది అడ్డొస్తోందో ఆ అడ్డుని తొలగించడానికి ఆమె మార్గములను నిర్దేశిస్తోంది. ఏమిటి మార్గములు నిర్దేశిస్తోంది? ఒకటి, అబ్బాయి నన్ను నువ్వు పట్టుకుంటే నిన్ను నేను ఇలా ఉద్ధరిస్తానని చెప్పడానికి కొన్ని పట్టు కూర్చుంది. మీరు చూడండి, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణిత శరచ్చంద్రవదన
ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. నహ మాకు, ఆయన కనలేదు, మాకు మనందరికీ వసం చెప్పారు. ఆమె చెరుకు విల్లు పట్టుకుంది, 5 పుష్పబాణాలు పట్టుకుంది. నిజానికి ఈ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఆవిడివి కావు, ఆయుధాలు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఆయుధంది శక్తి, ఆయుధం పట్టుకున్న వాళ్ళది శక్తి. చెరుకు విల్లుది ఆ శక్తి అయితే నేను పట్టుకున్నా అదే శక్తి ఉండాలి. 5 పుష్పబాణాలకు ఆ శక్తి ఉంటే నేను పట్టుకున్నా 5 పుష్పబాణాలు అదే ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వవు అంటే నిజానికి వాటిది కాదు శక్తి, పట్టుకున్న వాడిని బట్టి ఆ శక్తి మారుతుంది. చెరుకు విల్లు 5 పుష్పబాణాలు మన్మధుడు పట్టుకున్నాడు అనుకోండి, గిర్ర 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 తిప్పుతాడు. వాడి పేరే మన్మధుడు, మనసు మధించేస్తాడు. ఎలా? ఎంతసేపు శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 ఎందుకు తిప్పుతూ ఉంటాడు. ఆ 5 ఇంద్రియాలతోటి వాసన చూడడంలోనూ, రకరకాలైనవి వింటూ ఉండడంలోనూ, తింటూ ఉండడంలోనూ, ముట్టుకుంటూ ఉండడంలోనూ కాలం గడిచిపోతుంది. 5 ఇంద్రియముల చేత, చూడడం చేత అలా తిప్పుతూనే ఉంటాడు. మనసు మదింపబడి విషయ సుఖములయందు తిరిగేటట్టు చేయగలిగిన వాడు మన్మథుడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఈవిడ తీసుకుని పట్టుకుందనుకోండి. పట్టుకుంటే అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము, ఈ 5 అరవిందము, 5 ఆవిడ తీసుకొని మన్మథుడి దగ్గర నుంచి పట్టుకుని చెరుకు విల్లు పట్టుకుందనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే శబ్ద వినడం మానేయ, వింటావు కానీ ఏం వింటుంటావు? ఎప్పుడు భగవత్ సంబంధమైనవి వినడంలో సంతోషం. స్పర్శ, అమ్మవారి పాదాలు ముట్టుకోవడం, అమ్మవారి నిర్మాల్యం ముట్టుకోవడం, అమ్మవారి యొక్క సేవ చేయడం, అవి సరదా. రస, అమ్మవారి ప్రసాదంగా తినడం. రూప, అమ్మవారి విభూతులను చూడడం. గంధ, అమ్మవారి నిర్మాల్యం వాసన చూడడం. అంటే అంత అమ్మవారి పరంగా భక్తిగా తిరిగిపోయింది. చెరుకు విల్లు ఎప్పుడు మధుర మధురమైన కోరికలు కోరింది. ఇప్పుడు అమ్మవారి చేతిలో వెళ్ళిపోతే విల్లు భక్తి అన్న మాధుర్యంతో ఎప్పుడు అంతటా భక్తి విభూతితో చూస్తూ ఉంటుంది. ఇదంతా అమ్మవారి లీలా విలాసం, ఇదంతా అమ్మవారి లీలా విలాసం అని ఆనందపడిపోతూ ఉంటాడు. మార్చింది. ఇప్పుడు ఆమె చేతిలో ఆ చెరుకు విల్లు బాణాలు ఉన్నాయి అంటే నీ మనసు నిన్ను పాడు చేయలేదు, 5 తన్మాత్రలు నిన్ను పాడు చేయలేవు. మన్మధుడి చేతిలో ఉంటే పాడు చేసేస్తాడు. ఆవిడ పాదాలు పట్టుకుంటే ఇది ఉపయోగం. అందుకు ఆశ్రయించాలి. ప్రసాదావలంబాం. ఇప్పుడు నిన్ను పాడు చేసే శక్తి వాటికి లేకుండా చేసి మన్మధుడి బారి నుంచి నిన్ను కాపాడుతుంది. నీ భావములను మార్చేస్తుంది అంతే. ఒకటే, ఎప్పుడు మధుర మధురంగా విషయాల్లో తిరిగేవాడు భక్తితో తిరగడం ప్రారంభం చేశాడు. దానికి ఏం సంసారాలు తెలియక్కర్లేదు, బట్ట రంగులు మార్చేసుకోక్కర్లేదు. ఎలా ఉన్నాడో అలా ఉండి లోపల మారితే చాలు, అది పవిత్ర జీవనం. కాబట్టి ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం. అప్పుడు ఆవిడ ఏం చేసింది? అబ్బాయి నన్ను పట్టుకో, మన్మధుడి బారిన పడిపోకుండా నేను నిన్ను కాపాడతాను అంది. అమ్మా అదే నాకు రావట్లేదు. మన్మధుడి బాణాలు పడితే నాకు సంతోషంగా ఉంటుంది, వచ్చిన గొడవ. ఆ బాణాలు పడినప్పుడు బాధగా ఉంటే అవి బాబు ఈ బాధగా ఉన్నాయని అమ్మవారి దగ్గరికి పోతాం. అవి బాగున్నాయి, ఆ శబ్దములు ఎంత బాగున్నాయో లోకంలో. ఆ విషయ సుఖాలకు సంబంధించి అనేక శబ్దాలు బాగున్నాయి. నాకు స్పర్శ బాగుంది, అనేకం తినడం బాగుంది, రుచి, అనేక వాసనలు బాగున్నాయి. అప్పుడు నేను అసలు ఎందుకు వదిలేయాలి మన్మధుడిని? నాకు వదలాలనిపించట్లేదు. అప్పుడు ఎలా అమ్మా? నేను ఆయన్ని వదలలేకపోతున్నాడు, కానీ వదిలేసి నీ పాదాలు పట్టుకోవడమే మంచిదని మాత్రం తెలుసు. వదలడమే రావట్లేదు. ఎలా వదలడమే రావట్లేదని నాకే చెప్పి, నువ్వు ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు. నా దగ్గరికి వచ్చి అమ్మా నీ పాదాలు పట్టుకుంటే, నీ చేతిలో 5 బాణాలు, నీ చేతిలో చెరుకు విల్లుండగా నీ పాదాలు పట్టుకుంటే నేను బాగుపడతానని నాకు తెలుసు, కానీ అది బాగున్నట్టు అనిపించి వదలలేకపోతున్నాను. ఎలా? ఆ మాట నాకు చెప్పేస్తే నేను ఏం చేస్తానంటే శరణాగతిగా స్వీకరిస్తాను. శరణాగతి అంటే అది నా బలహీనత చెప్పడం.
బలం చెప్పడం శరణాగతి అనరు. సాధన చేయడం, నాకున్న బలంతో నేను పరిశ్రమ చెయ్యాలి, ముందు చేసి సాధించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనుకుంటే అమ్మవారికి చెప్తారు, అమ్మా నేను చేయలేకపోతున్నానమ్మా, నేను కింద పడిపోతున్నాను, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర, ఈ మనసు తుళ్ళనచవయా, ఇది నన్ను పాడి చేస్తోంది అని అమ్మవారి దగ్గర చెప్పేశారనుకోండి, ఆవిడ నువ్వు వదలలేకపోతున్నావు కదా, నేను వదిలించేస్తానంటే మారిందంతే. ఇప్పుడు దొంగాడు కత్తి ఎట్టుకొస్తున్నాడు అనుకోండి, మనం పరిగెడతాం. దొంగాడు రాయి తన్నుకు పడిపోయి కత్తి దూరంగా పడితే మనం వెనక్కి పరిగెత్తుకొచ్చి కత్తి ఎట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు దొంగాడు పరిగెడతాడు. ఆయుధాలు మారాయి, మన్మధుడి చేతిలోకి అమ్మవారి చేతిలోకి వెళ్ళాయి, వెళ్ళగానే మనకి రక్షణ కలుగుతోంది. మనం పట్టుకోలేకపోతున్నాం ఆవిడికి చెప్పినా ఆవిడ మనని పట్టుకుని రక్షిస్తుంది. లేదు నేను సాధన చేస్తాను, ఎందుకు చేయలేను, నువ్వు నాకు బుద్ధినిచ్చావు, ఎందుకు సాధన చేయలేనమ్మా, నీ ప్రీతి కొరకు నేను వదిలేస్తాను అని వదిలేసి నిలబడగలిగితే మహా సంతోషిస్తుంది. నువ్వు వదలలేకపోయావు, అది ఆవిడికి చెప్పినా ఆవిడ వదిలిస్తుంది. ఇంకేం చేయాలి? ఇప్పుడు ఆవిడకన్నా నీకు ఆశ్చర్యం ఎవరు? ఇప్పుడు నీ చేతనైతే ప్రయత్నం చేయి, చేత కాకపోయినా ఆవిడికే చెప్పి. అప్పుడు రెండు వైపుల ఉద్ధరణ ఎవరు చేస్తున్నారు? ఆవిడే చేస్తోంది. ఆవిడ నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం, ఆవిడే మహాదయగలిగినటువంటి తల్లి. ఆవిడ నీతో మార్పు మనసులో తీసుకొస్తుంది. మనసులో మార్పు తీసుకురాగానే శుభకర్మ పరంపర చేస్తావు. ఒకటి కాదు, నువ్వు ఎప్పుడు ఏది చేసినా నా కొరకు అన్న భావన ఉండదు. ఇది నేను సంతోషించడం కోసం కాదు, అందరూ సంతోషించుట కొరకు, అందరూ ఆనందించుట కొరకు, అందరూ ఉద్ధరణ పొందుట కొరకు అని నువ్వు ఆర్తితో చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. ఆ మంచి మనసు ఆవిడిచ్చి ఒకటి కాదు, ఇక తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీకు ఉండే కార్యక్రమాలన్నీ అవే ఉంటాయి. అలా చేయిస్తుంది శుభ పరంపరలు, అలా ఆలోచనలు చేయిస్తుంది, పనులు చేయిస్తుంది, అటువంటి ఆశ్రయమును కల్పిస్తుంది. చేయడానికి అవకాశం ఉండాలిగా, అవకాశం లేకుండా ఎలా చేస్తారు? అవకాశాన్ని ఇస్తుంది, ఇచ్చి చేయిస్తుంది. ఇన్ని శుభ పరంపరలు పుణ్యంగా మారుస్తుంది. ఇన్ని శుభ పరంపరలు పుణ్యంగా మార్చి ఈ పుణ్యానికి నీకు ఫలితం ఇస్తున్నానని సుఖాలు ఇస్తుంది. అమ్మ నాకు వద్దు చిత్తశుద్ధి కావాలంటే చిత్తశుద్ధినిచ్చి జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తుంది. అప్పుడు ఆవిడ ఏం చేయదు, ఆవిడ ఏదైనా చేస్తుంది నీకు. అప్పుడు ఇన్ని రకాలుగా అబ్బాయి నీకు బలహీనత ఉన్నా కాపాడతాను, బలం ఉన్నా కాపాడతాను, నువ్వు మొదలంటూ పెడితే నేను దగ్గరికి లాక్కుంటాను. నిన్ను పాడు చేసేవేమున్నాయి? రాగద్వేషాలు అంతే కదా, రెండే కదా నిన్ను పాడు చేస్తున్నవి. నా అంతవాణ్ణి నేనన్న భావన, కోపం, ఈ రెండూ పాడు చేస్తే రాగము ద్వేషము, ఈ రెండూ పాడు చేయకుండా ఉండడానికి నేనేం చేస్తానంటే రాగము పాశము వేస్తాను. నీకున్న రాగం ఉన్నదే, ఆ రాగమునకు బదులు నా భక్తి అన్న పాశం వేసి దగ్గరికి లాగుతాను. ఈ పాశం పడగానే మిగిలిన పాశాలు వదిలేస్తాయి. ఇక ఎప్పుడు అవే ఆలోచనలు, ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం. ఆ చేద్దామన్నది చెయ్యవలసిన సమయానికి చేయడం గొప్ప, అది శరత్కాలం. అందుకని ఆ మంచి ఆలోచనలను ఆమెయే ఇస్తుంది, బుద్ధిని ప్రచోదనం చేసేది అమ్మవారు. అందుకని ఆశ్రయించవలసిన రూపాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె నీకు ఇన్ని మినహాయింపులు ఇచ్చి ఒక్కసారి నువ్వు ఆవిడ పాదాలు పట్టుకుంటే నీకు ఉన్నటువంటి ఈ కర్మపాశాలు, అనురాగపాశాలు తీసి భక్తి పాశాలు వేసి దగ్గరికి లాగుతుంది. ద్వేషం, కోపం, దాని వలన ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు రాకుండా చేసి, కోపము అంకుశంలా పుడిస్తే తల మీద ఎలా పాడవుతావు, నెప్పెడుతుందో అలా పాడైపోతావు, వదిలేయి ఆ కోపం అని చెప్పి కోపం మీద కోపం వచ్చేటట్టు చేసి శాంతము కలిగేటట్టు చేస్తుంది. అందుకని రాగస్వరూప పాఠాఢ్య క్రోధాకారాంకుశోజ్వల పట్టుకుంది. అప్పుడు ఆమె కాదా ఆశ్రయణీయురాలు?
ఇప్పుడు ఆమెని కదా పట్టుకోవలసింది నువ్వు, ఆమె కదా ఉద్ధరించి నీ చేత పుణ్య పరంపరలు చేయించేది. బాగానే ఉంది కానండి ఇదంతా. నేను ఎంత పట్టుకుందామని ప్రయత్నం చేసి సాధన చేసినా అప్పుడప్పుడు కొద్దిగా తడబాటు వస్తుంది. తడబాటు వచ్చి చటుక్కున పాపం వైపు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆ పాపం నన్ను మింగేసినట్టేనా, లాగేసినట్టేనా? అంటే పాపము ఎప్పుడూ మింగడానికి సిద్ధంగా ఉంటుంది. అది రాగద్వేషములను ఆధారం చేసి లాగుతుంది. రాగమే పాపమునకు కారణము. ఏదో ఎవరి మీదో మక్కువ, ద్వేషము ఎవరి మీదో కోపం, ఈ రెండిటి కారణం చేతే తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. కానీ ఆ పాపము పట్టుకోకుండా పాడు చేసేయకుండా కాపాడేసేది ఏదో తెలుసా? భక్తి. ఆయన ఉన్నాడు అన్న భావన మనసులో ఉండిపోయిందనుకోండి, మీ చేత పాపము జరగనివ్వదు ఆవిడ, మీ చేత తప్పు జరగనివ్వదు. ఎక్కడో అడ్డుపడి మళ్ళీ మార్పు తీసుకొచ్చేస్తుంది. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా? భాగవతంలో అఘాసురోపాఖ్యానం అందుకే వచ్చింది. అసలు అఘాసురుడు అంటేనే పాపపు రక్కసుడు త్రోవ పడియుండే నృప అని పోతన గారు అనువాదం చేశారు. జపిరము లేక ఇప్పుడు గ్రీపుల గోపాలసుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగా మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండే నృప అన్నారు. అఘాసురుడు అంటే పాపపు రక్కసుడు. పాపపు రక్కసుడు అంటే పాపమే రాక్షసుడు. పాపం ఏం చేస్తుందంటే మీ చేత బలవంతంగా చేయించదు, పుణ్యం బలవంతంగా చేయిస్తుంది. ఒక బాబో ఇన్ని చెప్తున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, శారదా నవరాత్రుల్లో ఒక్కరోజైనా వెళ్ళొచ్చేద్దాం, చండీ హోమం చేయించేసుకుందాం అనిపిస్తుంది. పాపం అలా మిమ్మల్ని బలవంతంగా చేయించలేదు. అందుకని పాపం ఏం చేస్తుందంటే ఎరేస్తుంది, సుఖాన్ని ఎరగా వేస్తుంది, ఇంద్రియాలకి సుఖాన్ని కల్పిస్తుంది. ఆయన అలా అంటాడు కానీ చూడకుండా ఎక్కడ ఉంటామండి, వినకుండా ఎక్కడ ఉంటామండి, ముట్టుకోకుండా ఎక్కడ ఉంటామండి, తినకుండా ఎక్కడ ఉంటామండి అని అనిపిస్తుంది. ఎందుకంటే అందులో సుఖం ఉంది. ఆ సుఖం కోసం పాపం చేస్తాడు. అందుకని మెత్తగా ఎర్రగా కనపడేటట్టు ఇలా నోరు తెరిచి కూర్చుంది, అది మింగదు, అందులోకి ఎడితే మిగుతుంది. అది దాని గొప్ప. మరి వీళ్ళు ఏం చేశారు? కృష్ణుడి వెనక ఉన్నటువంటి పిల్లలందరూ అది చాలా బాగుంది, ఒరే ఇది ఏమిటో ఎర్రగా తివాచీలా ఉందిరా, పైనంతా ఎర్రగా ఉందిరా ఆకాశంలాగా, పాపం అలాగే ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పాపం, అందుకని మనం ఇందులోకి వెళ్ళిపోతాను రా అన్నారు. అందులో ఒకడు అన్నాడు, ఒరే ఇది కానీ కొండ చిలువ అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చటుక్కని దవడలు మూసేసి మింగేస్తే మనం ఏమైపోతాం అన్నాడు. అందులో ఒకడు అన్నాడు, ఒకవేళ నువ్వు కృష్ణుడు ఉన్నాడుగా, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పాపపు రక్కసుడంచు చింతయేటికి బకువెంటంజను కృష్ణు చేతయనచున్ దుర్వారులై పొవగన్. ఆయన అన్నాడు, ఒకవేళ నిజంగా ఇది కొండ చెలవే అనుకో, నిన్న బకాసురుణ్ణి చంపేసిన వాడు ఎవరు? కొంగని కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు రా? మన వెనకాలే ఉన్నాడు. అందుకని ఒకవేళ నిజంగా ఇది కొండ చెలవైతే, ఇది పాపం అయితే, ఇది మనని మింగినా, మనం ఆకర్షింపబడి ఇందులోకి వెళ్ళిపోయినా, మనకు నమ్మకం ఉందే కృష్ణుడు ఉన్నాడని మనం నమ్మిన నమ్మకం ఉంది, అది మనని మళ్ళీ బతికించి వదిలించేసేటట్టు చేస్తుంది. కాబట్టి బకునించంపిన కృష్ణుడుండ మనకొన్ పామంచు చింతింపనేటికి రా పోదము దాటికాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకువెంటంజను కృష్ణు చేత ఎనచున్ దుర్వారలై పోవగన్. ఒకవేళ అది నిజంగా పావై మింగేస్తే కృష్ణుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, రా రెండే నిలిపారు, మింగేసింది, చచ్చిపోయారు. ఒరే నేనున్నానని నమ్మాడు, వీడు చచ్చిపోతే ఎలాగరా? నేనున్నాను కదా, మరి వీడిని విడిపించద్దా? అందుకని ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు అఘాసురుణ్ణి చంపి వీళ్ళని బతికించాడు. అంటే అసలు ఉన్నాడన్న నమ్మకం ఉంటే పాపం కూడా నిన్నేం చేయదు. అమ్మవారి గొప్పతనం అంటే నా ఉద్దేశం పాపం చేయమని కాదు సుమండి, నా ఉద్దేశం ఏంటంటే తడబడి చేసినది కూడా నిన్ను వదిలేస్తుంది. ఎందుకు వదిలేస్తుందంటే నీ వెనక భక్తి అలాంటిది, అది నిన్ను ఒకనాడు నిలబెట్టేస్తుంది. మళ్ళీ ఆ శక్తి ఇవ్వగలిగినది భక్తి, అది అపవిత్రం చేయడం అంటే. ఆమె అందుకు ఆశ్రయణీయురాలు, దోషం చేసిన అందులో ప్రేమని వెతుక్కుని అనుగ్రహిస్తుంది ఆవిడ. పూతనా సంహార ఘట్టంలో మరి దోషం జరగలేదా? కృష్ణుడికి పాలిద్దామని వచ్చింది ఆ పూతన, చంపేద్దామని వచ్చింది.
స్తన్యమునందలి పాలలో విషం నింపింది. అంతకన్నా మాతృత్వానికి ఘోరం ఇంకేమైనా ఉందా? పాలల్లో విషం కలపడమే తప్పు, స్తన్యములోని పాలల్లో విషం నింపుకుని రావడం ఎంత దారుణం! అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపేసింది. అలాంటి ఆవిడొచ్చి ఆ పిల్లాన్ని చంపేస్తానని పాలిచ్చింది. ఆయన ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటెడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గురిపెట్టుచున్. వచ్చింది పోతనని తెలుసు, పోతనాస్తనములలో పాలలో విషం నింపుకుందని తెలుసు, తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. ఏమీ తెలియని వాళ్ళ గుటుకుమని చెప్పి ఆ పాలు తాగేశాడు, పోతన చచ్చిపోయింది. భాగవతంలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, హరితన మీదన్ కరములు పదములనిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగనయున్. చంపేద్దామని వచ్చింది పోతన, ఏమీ తెలియని వాళ్ళ పాలు తాగాడు కృష్ణుడు. ఆ పాలు తాగాలి కాబట్టి ఆవిడ గుండెల మీదకి ఎక్కాడు, ఆవిడ ఒంటి మీద చేతులు వేసాడు, కాళ్ళు తగల్చాడు. ఏ భావనతో వస్తేనే పాలు ఇచ్చిందిగా నాకు అన్నాడు. అది భగవంతుడి దయ, అదిరా ఆవిడ దయ. నువ్వు ఆశ్రయించలేకపోతే నీ బతుకు పాడైపోతురా. అది శంకరాచార్యుల వారు ఆర్తి. హరితన మీదన్ కరములు పదములనిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పదగతి కరిగెను దురితములు బాసి అసురాంగనయున్. అన్ని పాపాలు పోయి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. అది భగవంతుని యొక్క దయకి హద్దు ఎక్కడుంది? వెన్నుని కొకబరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి సనినట దివికిన్. వెన్నుని కనిపించుతు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. అసలు చంపేద్దామని వచ్చి పాలిచ్చిన పూతనకి మోక్షం ఇచ్చాడు. నా పిల్లాడు అన్న ప్రేమతో పాలిచ్చిన యశోదకి మోక్షం ఇవ్వకుండా ఉంటాడా? చంపేద్దామని ఇచ్చిన పూతనకి మోక్షం ఇచ్చాడు. నా పిల్లాడని పాలిచ్చిన పూతనకి మోక్షం ఇచ్చాడు. హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాలు కురిపెడు ధేనువులు ముక్తి కొసల చెరించున్. ఆ నందవ్రజంలో ఉన్న గోపకాంతలు కృష్ణుడు వస్తున్నాడని పాలు పట్టారు. వాళ్ళు తల్లులు కారు, చంపుదామని పాలిచ్చిన పూతన లాంటి వారు కారు. వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. ఆయన భగవంతుడని తెలియదు, కానీ భగవద్ ఆవిర్భావము చేత సంతోషపడిపోయి ఆవులు పాలిచ్చి క్రెళ్ళురికె మసలిలేగలు బల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. కృష్ణావతార ఘట్టంలో అన్ని పాలిచ్చేసే ఆవులు. ఇప్పుడు ఆ పాలిచ్చిన ఆవులకి మోక్షమే. అంతకన్నా చివరేమైనా ఉంటే అక్కడ ఉండాలి ఆవులు. అంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చావా లేదా అన్నది చూశాడు, కానీ ఏ భావంతో ఇచ్చావు, ఏది ఇచ్చావు కూడా చూడలేదు. పెట్టావు కదా నాకు, అదొక్కటే చూశాడు. ఇంకా అంతకన్నా చూసేవాళ్ళు లోకంలో ఉంటారా? నువ్వు ఎవడికి ఎంత చెయ్యి, ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్నది చేయకపోతే ఇంత అలకొస్తుంది, ఇంత కోపం వస్తుంది, ఎంత ప్రాజ్ఞుందని చెప్పుకున్నవాడికి కూడా. మరి అది భగవంతుడైతే అలా ఉండదు. పాలల్లో స్తన్యంలో విషం నింపుకొని చంపడానికి వస్తే పెట్టడానికి అమ్మ వేషం కట్టొచ్చావుగా, అది చాలు మోక్షం ఇస్తానన్నాడు. ఎంత దయగలిగిన వాడు భగవంతుడు. ఆయన్ని కదా నువ్వు పట్టుకోవాలి, ఆయన్ని వదిలేస్తానంటావే. ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం. నీ చేత పుణ్య పరంపరలు చేయించి బుద్ధిని ప్రచోదనం చేసి ఇన్ని రకాలుగా నీవు నన్ను ఆశ్రయించవచ్చని చెప్పగలిగినటువంటి రూపము భగవత్ స్వరూపం. తద్వారా నీకు తత్వసారమును అందించగలిగిన తల్లి ఆమె శారద. అటువంటి తల్లి కాబట్టి ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యేందు బింబాం. ఇక్కడ మళ్ళీ శారద వస్తున్నారు. శరత్కాలమునందుండేటటువంటి చంద్రబింబం. చంద్రబింబం వంక చూస్తే పసిపిల్లలు ఆనందపడిపోతారు, పెద్దవాళ్ళు ఆనందపడిపోతారు, రోగులు ఆనందపడిపోతారు, సమస్త భూతములకు తాపశాంతి. ఆయన కనపడేటప్పటికీ అబ్బా హాయిగా ఉందిరా, చంద్రబింబాన్ని చూస్తే ఎంత బాగుందో అంటారు. చంద్రబింబాన్ని చూసి అబ్బాయి ఏమిటో అలా ఉంది అనేవాడు ఎవడు ఉండడు లోకంలో. అంత ప్రసన్నంగా, అంత సంతోషంగా ఉంటుంది.
అమృతకిరణుడైనటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారి యొక్క ముఖమండలం. ఇప్పుడు ఆమెను ఆశ్రయించడం ఎంత తేలిక, ఎంత సంతోషం! అమ్మవారి పాదములను ఆశ్రయించడం అంటే ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా, ఎంత ప్రేమగా నువ్వు చేయొచ్చు. పైగా నువ్వు ఆమెకి సంతోషంగా ప్రేమగా చేస్తున్నది తృణమైనా సరే ఆవిడ అంత గుర్తు పెట్టుకుని జన్మాంతరముల వరకు ఉద్ధరిస్తుంది, అంత అనుగ్రహిస్తుంది. అంత పెద్ద మనసున్న తల్లి ఆమెను కదూ ఆశ్రయించవలసినది. మూకశంకరులు మూక పంచశతిలో అంటారు, ఏదో రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధిని నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా ఏదో శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణీ రాజతే అంటారు. ఆవిడ రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత. రాకాచంద్ర సమాన కాంతి, కార్తీక మాసంలో ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఉండే చంద్రబింబం ఎంత ప్రసన్నంగా ఎంత గొప్పగా ఉంటుందో ఆమె ముఖమండలం అలా ఉంటుంది. అప్పుడు నీకు ఎంత తొందరగా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదాం, అబ్బాయి ఎప్పుడు వచ్చేస్తుంది ఆశ్వీజ మాసం, ఎప్పుడు పాడ్యం వస్తుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు మనం వెళ్ళిపోదాం, ఎప్పుడు చండీ హోమం చేసేసుకోవాలి, పూజలు చేసేసుకోవాలి, కుంకుమార్చనలు చేసేసుకోవాలి, రకరకాలుగా అర్చన చెయ్యాలి, మా అమ్మ పాదాలు పట్టుకోవాలి, ఈ జన్మ ఇచ్చినందుకు తరించిపోవాలి, ఈ ఆయుర్దాయం సార్థక్యం కావాలని నీకు ఎంత ఉత్సాహం ఉండాలి. వెళ్ళడానికి అంత గొప్ప ముఖమండలము కలిగిన తల్లి నువ్వు ఆశ్రయించడానికి యోగ్యమైనది చల్లని తల్లి. అమృతం చిందుతూ ఉంటుంది ఆ చూపులలో, ముఖంలో అంతటా కూడా. అందుకని ఆమె సదాస్యేందు బింబాం. శంకరుల సౌందర్యలహరిలో అంటారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ విదః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః అంటారు. ఆ తల్లి పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖమండలం కలిగిన తల్లి. అసలు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు ఆమె ముఖం గురించి. ముఖం ఏమిటి? ఆవిడ చిరునవ్వే చంద్రబింబం అన్నారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్తతిరసతయా చించుజడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ నిశంతి భృత్యంతమ్మ నిశనిశి భృశం కాంచికదియా అంటారు. ఆ తల్లి దగ్గరికి చకోర పక్షులు వెళ్ళేటి. ఆ చకోర పక్షులు చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కిరణాలలోని అమృతాన్ని తాగుతుంటాయి. అలా ఎందుకు తాగాయో చెప్పారు శంకరాచార్యులు వారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిపతాం చకోరాణామాసి తతిరసయా చెంచుజడిమా. అవి మొట్టమొదటిసారి ఈ చంద్రబింబంలాగే అమ్మవారి ముఖం కూడా ఉంటుందంటారు, ఓసారి అమ్మవారి ముఖమండలం దర్శనం చేసొద్దామని వెళ్ళాయి. అమ్మవారి ముఖం వంక చూసాయి. అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ దీప్తి కాంతిని తాగడం వాటికి అలవాటు. మనం మంచినీళ్ళు తాగినట్టు అవి కాంతిని తాగుతాయి. అవి కాంతిని తాగాయి. అది అమ్మవారి ముఖంలోంచి వచ్చే కాంతి. బాగా పంచదార కలిపేసిన పదార్థాన్ని తాగేసిన వాడికి ఇక నాలిక రుచి చెప్పకుండా అయిపోతుందే, తీపితేత బెరడ కట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏదైనా కొంచెం తక్కువ తీపి ఉన్నదో ఏదో రుచి తెలియాలంటే కోరి కోరి పుల్లటి గంజో కాస్త ఉప్ప కణికో నోటి మీద వేసుకొని చప్పరిస్తే మళ్ళీ నాలిక యథాస్థితికి వస్తుంది. ఒరే అమ్మవారి ముఖంలో ఉన్న దీప్తిని తాగేయడం వల్ల మన నాలుకలు బెరడ కట్టేశాయి, మళ్ళీ నాలుకలు బాగుండడానికి కాస్త పుల్లగంజి తాగుదామని చంద్రకాంతిలో ఉన్న అమృతాన్ని తాగుతున్నాయి. అంటే అమ్మవారి చిరునవ్వు దీప్తి కాంతి కన్నా చంద్రమండలంలోంచి వచ్చే అమృతం పుల్లగంజి లాంటిది. అంటే ఇంకా అమ్మవారి ముఖమండలం స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిపతాం చకోరాణామాసీత్తతిరసజయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయ భృశంతి స్వచ్ఛందం నిశి భృశం కాంచికధియా. ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి కూడా అప్పటి నుంచి పుల్లగంజి తాగినట్టుగా తాగుతున్నాయిట చకోర పక్షులు. అంటే ఆవిడ ముఖ దీప్తి ఎంత గొప్పది అసలు.
అట్లాంటి తల్లిని ఆశ్రయించడం అంటే ఎంత తేలికనది ఏమన్నా కష్టమా? ఏమన్నా భయంకరమైన రూపంతో ఏదో ఆవిడ కూర్చుని ఉంటే బాబోయ్ అలాగండి అసలు దగ్గరికి వెళ్ళడం అనాలి. ఆవిడేమో ఒరే నువ్వు ఏ ఉన్నా పర్వాలేదురా, నేనున్నాను రా, నీ పాపములు కడిగేస్తాను రా, శరణాగతి చేయరా, నా దగ్గరికి రారా, నేను పట్టుకుంటాను నిన్ను. అమ్మ పైగా అమ్మకి దోషమించడం రాదు అని ఆవిడ కూర్చుంది. శరత్కాలం వస్తోంది, తొందరపడద్దు కాబట్టి నువ్వు అది చెయ్యి. సదాస్యేందు బింబాం సదానోష్ఠ బింబాం. ఎర్రటి పెదవితో ఉన్న తల్లి. ఎందుకు చెప్తున్నారు శంకరాచార్యులు వారంటే ఎర్రటి పెదవి అని ఎందుకన్నారంటే రూపం ఎంత గొప్పగా ఉన్నా మాట కూడా అంత గొప్పగా ఉండాలి. మాట పిలుసుగా ఉండకూడదు, అందులో దిద్దేటప్పుడు చాలా ప్రేమగా ఉండాలి. ఆమె అంత ప్రేమగా మాట్లాడుతుంది. మాట్లాడడానికి ఉపయుక్తమైన వాటిల్లో దంతములు, నాలుక, నోరు, పెదవులు కూడా అంతే ప్రధానం. పెదవులు గెలిస్తే తప్ప మా అన్న మాట రాదు అసలు. అమ్మ అనాలంటే పెదవులు రెండు కలవాలి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క కంఠమాధుర్యం అలా ఉంటుంది, అలా మాట్లాడుతుంది. దానికి మూకశంకర్లు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. నేను అది ఎప్పుడో జరిగినటువంటి శ్లోకాలు. అందులో మాట అంటారు ఎంత బాగుంటుందంటే ఆవిడ కంఠం కలమంజుల వాగనుమిత గల పంజర గత శుకగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం అన్నారు ఆ శ్లోకంలో. కలమంజుల వాగనుమిత గలపంజర గత శుకగ్రహౌత్కంఠ్యాత్. శంబరారి అంటే శంబరాసురుణ్ణి చంపినటువంటి మన్మథుడు. మన్మథుడి వాహనం చిలక. ఆ చిలక ఏమిటి? మన్మథుడి చిలక కదా, అది అవ్యక్తమధురంగా మాట్లాడుతుంది ఆ చిలక. అది అలా కూస్తుంది, అలా మాట్లాడుతుంది కూడా చిలక. ఆయన చిలక పోయింది, ఎక్కడో తప్పిపోయింది. వాహనాలు పోవడం అప్పటి నుంచే ఉందిలో ఉంది. అందుకని ఆయన వాహనం వెతుక్కుంటూ వెడుతున్నాడు. అదో చోట ఉండేది కాదుగా మరి చిలక, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అందుకని వెతుక్కుంటూ వెడుతున్నాడు. వెడుతుంటే ఎక్కడో ఆయనకి ఆ చిలక అరుపు వినపడింది. ఒరే కలమంజుల వాగనుమిత, ఈ గొప్ప పలుకులు నా చిలకవే. ఆ చిలక ఎక్కడుందని చూశాడు. అమ్మవారి కంఠంలో దాక్కుంది చిలక, ఇక్కడ పెట్టేసుకుంది అమ్మవారు. పంజరంలో చిలకని పెట్టినట్టు తన కంఠంలో పెట్టేసుకుంది. నా చిలక పలుకులే అమ్మవారి కంఠంలోంచి వస్తున్నాయి, అందుకే అంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా చిలకని నీ కంఠంలో పెట్టేసుకున్నావా అంటే పెద్ద ఆవిడితో వ్యవహారం. నీ చిలకని నేను కంఠంలో పెట్టుకున్నానా అని కన్నెర్ర చేస్తే ఆవిడ కన్ను ఎరిపెక్కదు, కానీ కనుబొమ్మ ఎగరేస్తే ఏమైపోతుంది? ఇంద్ర పదవి, విశ్వామరీంద్ర పదవి భ్రమ దానదక్షం ఆవిడిచ్చిన పదవి. అందుకని తన చిలక తన దగ్గరికి వచ్చేస్తే తనకి చాలు. ఆవిడితో గొడవ మనకెందుకు? చిలకకున్న బలహీనత ఏమిటి? ఎర్రటి దొండపండు కనపడితే బయటికి దూకేస్తుంది ఆ దొండపండు కోసం. అందుకని ఆవిడ దగ్గర ఓ దొండపండు పెట్టేట. అమ్మా ఇంద్రుడు ఆ మన్మథుడు పెట్టిన దొండపండే నీ పెదవి, నీ అధరం. మన్మథుడు తన చిలక కోసం పెట్టినటువంటి ఎర్రటి దొండపండు ఎలా ఉంటుందో నీ పెదవి అలా ఉంటుంది. అంటే ఆవిడ కంఠం ఎలా ఉంటుందంటే మన్మథుడి చిలక పలికితే ఎలా ఉంటుందో అంత అవ్యక్త మధురంగా ఉంటుంది. నిజంగా చిలక కాదు పలుకుతున్నది, అంటే మన్మథుడి చిలుక యొక్క పలుకులలా ఉంటాయి ఆవిడ పలుకులు. అందుకని కలమంజుల వాగనుమిత గళపంజర శుక గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం. ఆ మన్మథుడు అక్కడ పెట్టినటువంటి దొండపెండులా ఉందమ్మా నీ పెదవి అంటే ఆమె పలుకులు అంత మధురంగా ఉంటాయి. అప్పుడు నువ్వు ఆవిడ దగ్గర నించోవడం, ఆవిడ పూజ చేస్తూ ఉండడం, ఆవిడ ఎప్పుడో అప్పుడు ఏదో మాట్లాడుతుంది నీతో, ఏట్రా కుంకుమ కొంచెం మిలిగవి బట్ట మీద పడిపోతుంది అనో ఏదో అంటుంది, ఏదో ఒక మాట అంటుంది. ఆ మాట అప్పుడు అది ఎంత మధురంగా ఉంటుందో. ఇప్పుడు వచ్చేస్తుంది పాఠ్యం, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు మొదలెడదాం అని ఉత్సాహం అనిపించట్లా. ఆవిడని ఆశ్రయించి మాట అంత గొప్పది, దయ అంత గొప్పది, కన్న తల్లి రూపం అంత గొప్పది, దిద్దడం అంత గొప్పది, నువ్వు పట్టుకోవద్దా? అది ఆశ్రయం చెప్పడం మొదటి శ్లోకంలో అంత గొప్పగా తీసుకొస్తున్నారు శంకరాచార్యుల వారు. అది గురువుల యొక్క ప్రజ్ఞ. మనం ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకునేటట్టు చెయ్యడం, ఇన్ని ఆలోచింప చేయడం.
అది చెయ్యడానికి పైగా అసలు నిజానికి సృష్టికి కారణం అదే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, కరాగ్రీణ స్పృష్టం దుహినగిరిన వత్సలతయా. హిమవంతుడంతటి వాడు ఆవిడ గడ్డం పట్టుకుని బతిమాలమ్మ అన్నం తినమ్మా అన్నట్ట. లోకానికి అన్నం పెట్టే తల్లిని అన్నం తినమ్మా అని ఆయన గడ్డం పట్టుకుని బతిమాలాడు హిమవంతుడు. ముహురుధర పానాకులతయా, పరమశివుడేమో ఆవిడ గడ్డం పట్టుకుని మన్మధుణ్ణి కాల్చేసిన వాడు ఆమె అధరం వంక అధరపానం కోసం అంత ప్రేమగా చూసేట. అంటే మన్మధుణ్ణి చంపేసిన వాడికి ఇక స్త్రీ మీద అనురక్తి ఏమిటి అంటే, ఆమె తన పాతివ్రత్యము చేత తపస్సు చేత పరమశివుణ్ణి తీసుకొచ్చి పక్కన అలా కూర్చోబెట్టుకుంటే ఈ జగత్తు వచ్చింది. సృష్టికి ఆమె కారణమైంది. మన్మధుడిని ఉరే నువ్వు పట్టుకుంటే బాణాలు, నువ్వు పట్టుకుంటే చెరుకు విల్లు, శివుడు రాడురా, అవి నేను పట్టుకోవాలని లలితా త్రిపుర సుందరిగా పట్టుకుందంటే ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సుధాస్యందు బింబం. ఆ తీగ ఇంకా వెడుతోంది, అందుకనే ఆమె అలా పట్టు కూర్చుంది. ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు అవి పెదవి వంక ముహురధర పానాకులతయా, అధరపానం కోసం శంకరుడంతటి వాడు మన్మధుణ్ణి కాల్చిన వాడు అంత ఆనందంగా చూస్తే ఈ సృష్టి వచ్చింది. అప్పుడు ఆమె కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర, మహాకామేశ్వరుడి చేత మంగళసూత్రం కట్టించుకొని లోకానికి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆమెయే ఆయనతో కలిసి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిశేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని పోతన గారు స్తుతి చేయలే. అందుకని అటువంటి తల్లి కనుక ఓ అమ్మా, ఈ లోకమునకు సృష్టికి కారణమైన దానివి, మన్మధుణ్ణి కాల్చిన వాణ్ణి తపస్సు చేసి భర్తగా కూర్చోబెట్టుకున్న దానివి, మాకు అమ్మవైన దానివి, జగత్తుకంతటికీ తల్లివి, జగదంబవి. అందుకని భజే శారదాంబాం, అటువంటి శారదని భజిస్తున్నాను ఎప్పుడు. అజస్రం మదంబాం, అజస్రం ఎల్లప్పుడు, అనిశం ఒకప్పుడు కాదు. ఎలా అంటే వినడం అయిపోతుందేమో, లోపల భావాలు తిరగడం ఆగదమ్మ. ఆ భావాలు అలా తిరుగుతూనే ఉంటాయి. ఆ భావాలన్నీ ఎవరు? నువ్వే. ఆ జ్ఞానం ఎవరు? నువ్వే. ఆ ప్రవాహం సరస్వతి ఎవరు? నువ్వే. అది ఆగదు, అది అలా తిరుగుతూనే ఉంటుంది. వినడం అయిపోతుందేమో ప్రవచనం, చెప్పినవాడు అయిపోయిందని వెళ్ళిపోయి లౌకికంలో పడిపోతాడేమో. మేం మాత్రం పడం, మేం మాత్రం ఇంకా అందులో అలా తేలుతూనే ఉంటాం. ఎప్పటి వరకు? మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా, రేపు ఎప్పుడు 6:30 అవుతుందా అనే వరకు. ఆ తర్వాత అంతే. కాబట్టి భజే శారదాంబాం అజస్రం మదంబాం, నిన్ను వదలనమ్మా, ఎప్పుడూ పట్టుకుంటాను అని చెప్పడానికి సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదాస్యందు బింబం సదానుష్టబింబం భజే శారదాంబాం అజస్రం మదంబాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.